బైబిల్లోంచి ఒక భాగాన్ని మార్చి చదువుదాం. వాక్య తలంపులు అందులోంచి మనం సంపాదించుకుందాం. అపోస్తలుడైన పేతురు తాను రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు 4 వచనాలు మార్చి చదువుదాం. రాసుకోగలిగిన వారు రాసుకుంటూ వింటూ మీరు ఆలోచిస్తూ ఈ మాటలు నాకేంటి అన్నట్టుగా వినాలని నా మనవి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు. 5వ వచనం. మరియు ఆయన పూర్వ కాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడెను. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకై దీవించునుగాక. ఆమె చెప్తారా? ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి, మీకు కృతజ్ఞతలు. ఈ గ్రామమందు నీ కొరకు ప్రయాసపడుతున్న నీ దాసుడు మా సోదరులు రాజ్ కుమార్ గారు, వారు ఏర్పాటు చేసిన ఈ 2 దినాల సభలలో గత రాత్రి నీ దాసులను మీరు వాడుకొని చక్కని సంగీతంతో, చక్కని గానంతో, చివరిగా చక్కని సువార్తతో రాత్రి మీరు జరిగించిన పరిచర్యకై మీకు స్తోత్రాలు. నా వంతుగా ఈ కూడికల్లో ఈ దినం నేను నిపక్షంగా నిలబడవలసి ఉంది. నన్ను క్షేమంగా మీరు తీసుకుని వచ్చారు, మీకు స్తోత్రాలు. మరి నీ దాసునుగా నీ ప్రజలకు ఎలాగనో ఉపయోగించబడగలనో అట్లా మీరు వాడుకొని వీరి ఆత్మలక్షరకు మీరు మా మధ్య మీ కృపాకార్యం చేయమని, నీ దాసుడు పడిన ప్రయాసకు తగిన ఫలమునిమ్మని, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నీ దీవెన కోరుతూ యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మన చేతిలో ఉన్న ఈ పుస్తకానికి వేద పుస్తకం అని పేరు. చెప్పండి, ఏం పుస్తకం ఇది? వేద పుస్తకం. అందుకనేమో జీజాన్ గారు మొట్టమొదటి రేడియోలో ప్రసారమైన క్రైస్తవ పాట వేద పుస్తకమా అని మొదలుపెట్టారు కదా. వేద పుస్తకమా, వేద పుస్తకమా, తరగని నిధి నీవే. మన చేతిలో ఉన్న ఈ పుస్తకం వేద పుస్తకం. ఒక పుస్తకాన్ని వేద పుస్తకం అని ఎప్పుడనొచ్చు? ఇవ్వండి, చాలా పుస్తకాలు ఉన్నాయి. మా పుస్తకం కూడా వేద పుస్తకమే అనేస్తున్నారు. ఏ పుస్తకాన్ని మనం వేద పుస్తకం అని అనవచ్చు? అమ్మా, వింటున్నారా? మరి జీజాన్ అంకుల్ని అడిగితేనే చెప్తాడేమో. మరి ఎందుకు అంకుల్ ఈ పుస్తకానికి వేద పుస్తకం అన్నావు? ఏ పుస్తకాన్ని వేద పుస్తకం అనవచ్చు అని అడిగితే ఆయన ఇచ్చే జవాబే మీకు చెప్తున్నాను. మరి నేను భక్తిలో తొలి అడుగులు వేసిన రోజుల్లో ఆ దేవుని సేవకునితో కొంచెం ఉండే భాగ్యం దొరికింది. పరమగీతం మాట్లాడితే ఆయన మాట్లాడేక ఎవరైనా అన్నట్టుండేది. విడ్డూరం, జపాన్లో ఏమంటే 3 రోజులు వాష్రూమ్కి, తర్వాత భోజనాలకి తప్ప నిద్రకెవరు సమయం తీసుకోకుండా 3 రోజులు చెప్పినాడంట ఆయన పరమగీతం పుస్తకం. ఏమండి, ఏకదాటిగా అంత వాక్య పరిజ్ఞానం కలిగిన దేవుని సేవకుడు
కొన్ని పాటలు ఆయన రాస్తూ, హార్మోనియం పెట్టుకుని రాస్తూ, బాబు రాయ్ ఇవనంటే కూర్చొని రాస్తూ ఉన్నప్పుడు ఎన్నో ప్రశ్నలకు చక్కని జవాబులు చెప్పి ఆధ్యాత్మిక జీవితం సరిగా కట్టుకునేందుకు ఎంతో సహాయపడిన దేవుని దాసుడు. ఆయనతో పాటు కొంత సమయం గడిపే భాగ్యం నాకు దొరికినందున ఒకరోజు ఇట్లా అడిగాం, వేద పుస్తకమా, వేద పుస్తకమా, తరగని నిధి నీవే అన్నారు కదా అంకుల్, ఏ పుస్తకాన్ని వేద పుస్తకం అని అంటారు అంటే ఆయన చెప్పిన మాట మీతో చెప్తా. ఏ పుస్తకమైతే దేవుని వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుతుందో అది మొదటి మాట. ఏ పుస్తకమైతే దేవుని సుగుణాలు వివరిస్తుందో ఇది రెండో మాట. ఏ పుస్తకమైతే దేవుని కార్యాలు చెబుతుందో మూడో మాట. ఏ పుస్తకమైతే దేవుని ప్రణాళికలు చెబుతుందో నాలుగో మాట. ఈ నాలుగు ఏ పుస్తకంలో ఉంటాయో ఆ పుస్తకాన్ని తప్ప మరి ఏ పుస్తకాన్ని వేద పుస్తకం అనకూడదయ్యా. వేద పుస్తకం అంటే ఈ నాలుగు అందులో ఉండాలి. మన చేతిలో ఉన్న ఈ బైబిల్ వేద పుస్తకం. ఎందుకంటే దేవుని వ్యక్తిత్వాన్ని గురించి చెబుతుంది, దేవుని సుగుణాల గురించి చెబుతుంది, దేవుని కార్యాల గురించి వివరిస్తుంది, దేవుని ప్రణాళికల గురించి కూడా చెబుతుంది. ఆ కారణం చేత ఈ పుస్తకం ఏ పుస్తకం? వేద పుస్తకం. అయితే ఈ బైబిల్ని వేద పుస్తకం అని ఆగిపోకూడదట, దీని చరిత్ర పుస్తకము అని కూడా చూడాలట. అమ్మ, ఇందులో ఉన్నదేంటనంటే చరిత్ర. దేవుడు మానవులతో జరిగించిన ఆయన సంబంధ కార్యకలాపాలన్నీ చరిత్రగా వ్రాయబడి ఉంటే చరిత్ర మన చేతిలో పెట్టబడింది కనుక ఈ పుస్తకం చరిత్ర పుస్తకం. చరిత్ర పుస్తకం అంటే ఎప్పుడో ఎక్కడో ఎవరికో ఏదో జరిగింది. నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? చరిత్ర అంటే ఎప్పుడో ఎక్కడో ఎవరికో ఏదో జరిగింది. దేవుడు దాన్ని గ్రంథస్థం చేయించి మన చేతిలో పెట్టాడు. ఇది చరిత్ర పుస్తకం. మరి చరిత్ర పుస్తకం మన చేతిలో పడింది కదా. ఈ చరిత్రను మనం చదువుతూ ఉన్నప్పుడు రెండు ప్రాముఖ్యమైన ప్రయోజనాలు మనం పొందాలి అని పౌలు భక్తుడే దానికి తాత్పర్యాన్ని చెప్పాడు. మీ చేతిలో ఉన్న చరిత్ర చదివినప్పుడు ఈ రెండు ప్రయోజనాలు మీరు పొందకపోతే మీరు చరిత్రను చదివినట్లు కాదు అన్నాడు. చరిత్ర మొదటి ప్రయోజనం రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చదువుతాను చూడండి, భలే బాగుంటుంది. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడి ఉన్నవి. బోధ కలుగు నిమిత్తం, ఈ మాట అండర్లైన్ చేయండి. చరిత్రను దేవుడు ఎందుకు రాయించాడట అంటే మనకి బోధ కలుగు నిమిత్తం. ఇది అట్టు పెట్టండి. మరో దగ్గర మరో మాట చూపిస్తాను. ఇదే పౌలు రాశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం చూడండి. మొదటి కొరింథీ 10:11 ఇట్లుంది, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు చెప్పండి బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. చరిత్ర ఎందుకు రాయబడిందట? బుద్ధి కలుగు నిమిత్తమై. ఒక దగ్గర ఏం చదివాం? బోధ కలుగు నిమిత్తం. ఎక్కడేం చదివాం? బుద్ధి కలుగు నిమిత్తం. చరిత్రలో మంచోళ్ళు ఉంటారు, చరిత్రలో చెడ్డాలు కూడా ఉంటారు. మంచి వాళ్ళను చూసి మనం బోధన ఉండాలి, చెడ్డ వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకొని వాళ్ళకులాగా బ్రతకుండా మన జీవితాన్ని కాపాడుకోవాలి. ఈ ఉపోద్ఘాతం మీకు ఎందుకు చెప్పానంటే మనం మార్చి చదివేమి చూశారు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5-8 వచనాలు, అందులో చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఇద్దరు వ్యక్తులు వారి కుటుంబాలు గూర్చిన ప్రస్తావన ఉంది. అమ్మ వింటున్నారా? ఎవరా ఇద్దరు వ్యక్తులు? ఒక వ్యక్తి నోవహు, మరో వ్యక్తి లోతు. సరే, ఇద్దరు వ్యక్తులు చరిత్రలోని వ్యక్తులే. వారి దగ్గర నుంచి సరిగా బ్రతికిన నోవహు బట్టి మనం బోధన ఉండాలి,
సరిగా బ్రతకని లోతును చూచి మనం ఏం తెచ్చుకోవాలి? బుద్ధి తెచ్చుకోవాలి. అమ్మా వింటున్నారా? మరి కుటుంబాలుగా కొద్దిమంది వచ్చాము. కుటుంబాలు ఉన్నాయి కానీ ఒంటరిగా కొంతమంది రావాల్సి వచ్చింది. పర్వాలేదు. ఏమండి, ఈ ప్రత్యేకమైన సమయం నోవహును చూచి బోధన ఉండాలి. తర్వాత లోతును చూచి మనం బుద్ధి తెచ్చుకోవాలి. ఈ విషయాన్ని మీ మనసులో పెట్టుకుంటే ఇప్పుడు నేను చదువుతాను, మిమ్మల్ని ప్రశ్నిస్తాను, నాకు జవాబు చెప్పండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో నోవా పేరును పేతురు ప్రస్తావించి నోవా పేరు పక్కన ఒక సంఖ్య రాశాడు. చెప్పండి, ఏంటా సంఖ్య? ఏంటమ్మా 5వ వచనంలో సంఖ్య ఏంటి? మళ్ళీ చదవమంటారైతే చదువుతాను చూడండి. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును తర్వాత ఏంటి? మరి 7గురిని కాపాడెను. ఎవరి 7గురు అమ్మా? ఎవరి 7గురు? నోవా యొక్క భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు. నోవహు తనతో పాటు తన కుటుంబం దేవుని ఉగ్రత సమయంలో కాపాడబడింది. అది ఇక్కడ విషయం. అంటే నోవహు రక్షింపబడి తన కుటుంబ సభ్యులను 7గురిని కూడా రక్షణలోకి తెచ్చుకొని దైవ గ్రంథంలో ఆయన పేరు పక్కన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క నెంబర్ రాయించుకోగలిగాడు పరిశుద్ధాత్మ వలన. అర్థమవుతుంది చెప్పే విషయం? ఆయన పేరు పక్కన ఆయన కుటుంబ సభ్యుల సంఖ్య వ్రాయించుకోగలిగాడు. ఈయన సంగతి అట్టి పెట్టండి. 7వ వచనం చూడండి ఒక్కసారి. ఏం రాస్తుంది 7వ వచనంలో? దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతునగు లోతును. లోతు పక్కన ఎంత ఉంది సంఖ్య? లోతు ఒక్కడే. ఒకవేళ లోతు పక్కన సంఖ్య ఉండవలసి వస్తే, అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సంఖ్య ఉండవలసి వస్తే ఎంత ఉండాలి సంఖ్య? 3 ఉండాలి. ఎంత ఉండాలి సంఖ్య? ఏమంటారు బ్రదర్? 4 ఉండాలి. 3 4. లోతు పక్కన సంఖ్య ఉంటే ఎంత ఉండొచ్చు? సరే, మీ లెక్కలు మీ దగ్గర ఉంచండి, నా లెక్క నేను చెప్పుకుంటాను. నాకెందుకు టైం వృధా అవ్వడం. సరే, 3 అంటున్నారు, 4 అంటున్నారు, అక్కడ ఎవరో 6 అంటున్నారు. సరే, మీ లెక్కలు మీ దగ్గర ఉండనివ్వండి, నా లెక్క నేను చెప్తాను. లోతు అట్లీస్ట్ తన కుటుంబ సభ్యులను దేవుని ఉగ్రతలోంచి తప్పించుకొని కాపాడుకుని కుటుంబం అంతటినీ రక్షణలో నడిపించుకున్నవాడైతే లోతు పక్కన ఎంత సంఖ్య ఉండవచ్చో మీతో లెక్కట్టిస్తాను. లెక్క చూడండి రండి ఒకసారి. ఆదికాండం 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. ఇలా రాసి ఉంది. ఆదికాండం 19వ అధ్యాయం ఇలా వ్రాసి ఉంది ప్రియులారా. ఈ చూడండి 13వ వచనం ఏముంది? మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చిన మరో యెహోవా సన్నిధిలో గొప్పదాయన గనక దాన్ని నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపినని చెప్పగా. అమ్మా వింటున్నారా? ఇప్పుడు పైనున్న 12వ వచనం చూడండి. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఎక్కడ నీకు మరి ఎవరున్నారు? ఆగండి. ఎక్కడ నీకు ఎవరున్నారు? ఉగ్రత నుంచి నీవు, నీతో వారిని, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకునేందుకు ఎక్కడ నీకెవరున్నారు అంటే మొట్టమొదట ఏమన్నాడు? నీ అల్లుని అన్నాడు. అల్లుని అంటే పెళ్ళైన కోడల కూతురి పిల్ల. కోడలంటారే, అల్లుడికి కూతురే ఉంటుంది. ఏమండి, పెళ్ళైన కూతురు అమ్మ చెప్పండి. కూతుర్ని బట్టి అల్లుడు. ఎంతమంది అయ్యారు? 2. సరే, తర్వాత చూడండి ఏముందో. నీ కుమారులను అన్నాడు. ఎంతమంది? కుమారుడు అంటే ఒకడు. ఏమండి, తర్వాత 3 లేక 4 5 కుమారులు అంటే ఒక సంఖ్య ఉండాలి. కానీ అక్కడ సంఖ్య లేదు, కానీ కుమారులు అని ఉందనంటే అర్థం 1 కంటే ఎక్కువ, 3 కంటే తక్కువ. ఎంతమంది అయ్యి ఉండొచ్చు? సుమారుగా 2. అంటే ఎంతమంది కొడుకులు? 2 కొడుకులు. ఇప్పుడు ఎంతైంది సంఖ్య? 4. తర్వాత చూడండి, చదువుతున్నాను 14వ వచనం. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్ళతో మాట్లాడి, అంటే పెళ్ళి కావలసినటువంటి, వింటున్నారా,
కూతుర్లు ఉన్నారు. ఎంతమంది వాళ్ళు? వెనకాల పరిగెత్తుకొచ్చింది ఇద్దరు, ఈయన వెనకాల వచ్చింది ఇద్దరు, అంటే ఎంతమంది అయ్యారు? ఆరుగురు. మరి ఆ ఇద్దరిని పెండ్లాడనయ్యున నిశ్చితార్థమయ్యిందో లేక ప్రధానమయ్యిందో ఏమైందో కానీ మొత్తానికి ఈ ఇద్దరు పిల్లల్ని పెండ్లాడనయ్యున్నటువంటి ఇద్దరు అల్లుళ్ళు ఉన్నారు. ఏమండి, మరి వాళ్ళిద్దరిని కలుపుకుంటే ఎంతమంది అయ్యారు? 8 మంది అయ్యారు. మరి లోతమ్మను వదిలేద్దామా? చెప్పరేమమ్మా? ఆవిడగా వదిలేద్దామా? ఆవిడ కూడా కలుపుకుంటే ఇప్పుడు లోతు పక్కన సంఖ్య ఎంత వెయ్యాలి? ఇప్పుడు 9 వెయ్యాలి. ఇక 3 మీ 4 మీ 6 తీసేయండి. అమ్మ లోతు పక్కన ఉంటే సంఖ్య ఎంత ఉండాలి? లెక్క ప్రకారం 9 ఉండాలి. బహుశా అబ్రాము సొదొమ గొమొర్రాల్ని దేవుడు నాశనం చేస్తాను అన్నప్పుడు తన సహోదరుని కుమారుడైన లోతు కుటుంబాన్ని గురించి మనసులో లెక్కలు కట్టుకుని 50 నుంచి దేవునితో బేరం పెట్టి చివరికి 10వ సంఖ్య వరకు వచ్చి ప్రార్థన చేసి ఆగిపోయాడు. మా సహోదరుడు లోతు కుటుంబం ఖచ్చితంగా తనతో కలుపుకుంటే 10 మంది అవుతారు, 10 మంది నీతిమంతులు ఉంటే సొదొమ గొమొర్రా నాశనం చేయకుండా వదిలిపెట్టవా అని అబ్రాము చేసిన విజ్ఞాపన ప్రార్థనలో 10కి వచ్చి ఆగిపోయాడు ఆయన. అమ్మ వింటున్నారా మీరంతా? అర్థమవుతుందా విషయం? ఇప్పుడు లోతు పక్కన సంఖ్య ఉండవలసి వస్తే ఎంత ఉండాలి? 9 ఉండాలి. కానీ తన పేరు పక్కన ఏ సంఖ్య లేదు. అంటే అగ్నిలోంచి తీయబడిన కొరివిలాగా లోతు ఒక్కడే రక్షించబడ్డాడు కానీ తన కుటుంబ సభ్యుల్లో ఒక్కరిని రక్షణలోకి నడిపించుకోలేకపోయాడు. అక్కడ నోవా పక్కన 7, వింటున్నారా? ఇక్కడ లోతు పక్కన 0. సరే, వాళ్ళిద్దరిని మీ ముందు పెట్టుకొని ఒకవేళ దేవుడు తన గ్రంథంలో నీ పేరు రాసుకొని నీవు నీ కుటుంబ సభ్యుల్ని ఎంతమందిని రక్షణలో నడిపించుకున్నావో అనేది దేవుడు లెక్క గడితే నీ పేరు పక్కన ఎంత సంఖ్య వేసుకోవడానికి సరిపోతుంది? ఒకసారి కళ్ళు మూసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ లెక్క పెట్టుకో. ఇందులో రక్షించబడిన వారు ఎంతమందో వాళ్ళ రక్షణ కొరకు నీ ప్రార్థన, వాళ్ళ రక్షణ కొరకు నీ ఉపవాసం, వాళ్ళ రక్షణ కొరకు నీవు చెప్పే సువార్త, వాళ్ళ రక్షణ కొరకు నువ్వు చూపించిన సాక్ష్యం, వాళ్ళ రక్షణ కొరకు నువ్వు కనపరిచిన మాదిరి గల జీవితం, వీటన్నిటి ప్రభావంతో ఏమండి నీ కుటుంబ సభ్యులు ఎంతమంది రక్షించబడ్డారు, నీ పేరు పక్కన ఎంత సంఖ్య పడుతుంది అక్కడ. ఇక్కడ ఉన్నారా లేదా? అమ్మ అర్థమవుతుందా? నీ ప్రార్థన, నీ ఉపవాసం, నీ కన్నీళ్ళు ఆలకిస్తున్నారా? నీ సువార్త, నీ సాక్ష్యం, నీ మాదిరిగల జీవితంతో నీ కుటుంబ సభ్యుల మీద ఎంతమంది మీద నీ భక్తి ప్రభావాన్ని చూపితే వాళ్ళు రక్షించబడి నీ పేరు పక్కన నీ సరసన వాళ్ళు నిలుస్తారు అన్నదే ప్రశ్న. ఎవరైనా వస్తారా? ఏమో, ఎవరి సంగతి వాళ్ళే చూసుకుందాం ఈ ఉదయం. ఎందుకంటే భార్యాభర్తలు ఎక్కువ మంది వచ్చి ఉంటే భర్త భార్యల గురించే మాట్లాడేవాడినేమో కానీ నా కళ్ళ ముందు కొంతమంది తాతలు కనబడుతున్నారు. నేను కూడా తాతనే. ఇంకా మాణిక్యరావు గారు ఉన్నారే, వాళ్ళ పాప తాలూకా పిల్లలిద్దరూ స్వామి తాత అనుకుంటూ వస్తారు. ఏవండి వాళ్ళ పాపని ఏవండి నా భార్య మా అమ్మాయి అన్నట్టుగా చెప్పుకుంటుంది అన్నమాట. కనుక ఇక అంటే నా కుటుంబంలో వచ్చిన తాతను కాలేదు కానీ దేవుల్లో మేము ఇప్పటికే తాతలయ్యాం. సరే, ఇక్కడ కొంతమంది తాతలో కనబడుతున్నారు, తల నెరిసిందిగా, అమ్మ వింటున్నాయి కదా, చర్మం కొంచెం ముడత పడిందిగా. కనుక ఇక్కడ నా కళ్ళ ముందు కొంతమంది తాతలైన వాళ్ళు ఉన్నారు. డేవిడ్ అన్న కూడా తాతే, అంతేనా? రాజ్ కుమార్ గారు కూడా తాతేగా, మాణిక్యరావు గారు కూడా తాతనే. ఇంకా ఎవరో రాజేషో లేకపోతే డేనియల్ గారు, అక్బర్ డేనియల్ ఇంకా తాత స్థాయిలు రాలేదేమో అనుకుంటున్నాను నేను. వచ్చేరేమో నాకు కూడా తెలియదు కానీ మొత్తానికి ఇక్కడ తాతలు కొంతమంది ఉన్నారు. ఏమండి తాతగారులు, మీ పేరు పక్కన సంఖ్య ఎంత వస్తుంది? ఇటువైపు చూస్తుంటే అమ్మమ్మలో కనబడుతున్నారు, నాయనమ్మలో కనబడుతున్నారు. ఏమండి అమ్మమ్మ గారు, ఏమండి నాయనమ్మ గారు, మీ కుటుంబ సభ్యుల ఎంత సంఖ్య నీ పేరు పక్కన నీ సరసన దేవుడు రాసుకోగలుగుతాడు? ఇది ఆలోచించకుండా ఈ మందిరం కిందకు దిగడానికి మీ హక్కు లేదు. తేల్చండి ఒక్కసారి, ఆలోచించండి ఒక్కసారి.
సరే, ఆలోచన క్రమం సాగడం కొరకు నోవహు తన పేరు పక్కన 7 సంఖ్యను రాసుకోగలగడానికి లేక ప్రభు రాయించడానికి అతని జీవితం ఎలాగుందో చెప్పే ముందు ఆయన ఎలాంటి పరిస్థితుల్లో బ్రతికాడో చెప్తాను, ఎలా జీవించాడో చెప్తాను. లోతు కూడా ఎలాంటి పరిస్థితుల్లో బ్రతికాడో చెప్తాను, ఆయన ఎలా జీవించాడో చెప్తాను. లోతును చూచి బుద్ధి తెచ్చుకోవాలి, నోవహును చూచి బోధన ఉండాలి. ఈ 2 పనులు చేయకుండా ఏమండి నీవు మెట్లు దిగి కిందకి వెళ్ళడానికి నీకేమి లేదు, హక్కు లేదని అనుకోండి, ఇప్పటికి సరిపోతుంది. ఆమె అర్థమవుతున్నదా? మరి నోవహు ఎలాంటి దినాల్లో బ్రతికాడంట, ఇది ముందు తెలియాలి. ఎలాంటి రోజుల్లో బ్రతికాడు, ఎలా బ్రతికాడు ఆయన, ఎందుకని ఆయన తన పేరు పక్కన 7వ సంఖ్య రాయించుకోగలిగాడు అనేది మనం ఆలోచిస్తామన్నట్టు. రండి, ఆదికాండం 6వ అధ్యాయంలో నేను చదువుతున్నాను చూడండి. 2వ వచనం ఇట్లుంది. ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనం. దేవుని కుమారుడు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారి అందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను చెప్పండి వివాహం చేసుకున్నారు. ఈ వచనం మోషే వ్రాసినప్పుడు, పరిశుద్ధాత్ముడు రాయించినప్పుడు ఏమండి నరుల కుమార్తెలు ఎవరు, దేవుని కుమారులు ఎవరు, కొట్టుకు చావండ్రా అని రాయించలేదు ఈ వచనం. ఈ క్రైస్తవులకే మాయిదార్ రోగమో కానీ అవసరమైన విషయాన్ని వదిలేసి అనవసరమైన విషయాల గురించి చర్చలు వాదనలు పెట్టుకొని ఏమంటే తన్నుకుంటున్నారు, మాట యుద్ధాలు చేసుకుని మొక్కలైపోతున్నాం మనం. అసలు ఈ వచనం మోషే రాయటం వెనకాల ప్రిన్సిపల్ ఐడియా ఏంటి? దేవుని కుమారులు ఎవరో మీరు కొట్టుకు చావండ్రా, నరుల కుమార్తెలు ఎవరో తేల్చుకొని చావండ్రా, ఒకవైపు మీరు రంజిత్ తోఫీర్ అవ్వండ్రా, మరోవైపు మీరు పీడి సుందర్రావు అవ్వండ్రా అనడానికి వచనం రాయిలా. వింటున్నారా మీరంతా? అంటే వాళ్ళు దీని మీదనే పెద్ద డిబేట్లు చేశారు, మొక్కలైపోయారు. ఒకప్పుడు కలిసి ఉన్నవారేనంటే మొక్కలైపోయారు వాదన పెట్టుకొని. ఈ రోజున చాలామంది క్రైస్తవులు ఈ వచనం మీద పెద్ద డిబేట్లు పెట్టుకొని వాదించుకొని అసలు మోషే ఎందుకు రాసినాడా ఈ వచనం అనేది తొంగలో తొక్కి అనవసరమైన విషయాల గురించి వాదించుకొని, సైతాన్ ఎంత తెలివైనోడంటే అనవసరమైన విషయాల వాదనల పిల్లల్లో దిగేలా చేసి మనం అవసరమైన విషయాల నుంచి పక్కకి వెళ్ళిపోయేలా చేస్తాడు. వాడు సక్సెస్ అవుతున్నాడండి. సాతానుడు భలే సక్సెస్ అవుతున్నాడు. మనమేమో అనవసరమైన విషయాల గురించి వాదనలు పెట్టుకొని మొక్కలైపోతున్నాం మనం. అమ్మ వింటున్నారా మీరంతా? ఈ వచనం ఎందుకు రాయించినాడనంటే నోవహు బ్రతికిన రోజులు వివాహ వ్యవస్థ పాడైన రోజులు. ఏంటమ్మవి? నోవహు దినాలను జ్ఞాపకానికి తెచ్చుకోండి. ఏమిటి నోవహు దినాలంటే వివాహ వ్యవస్థను పాడు చేసుకున్న రోజులవి. దేవుడు భూమి మీద కట్టిన వ్యవస్థలో తొలి వ్యవస్థ వివాహ వ్యవస్థ. దేవుడు దాన్ని పరిశుద్ధపరిచాడు. అందుకనే మనం పెళ్లి కార్డు కొట్టినప్పుడు ఏం వేస్తాం? పైన పరిశుద్ధ వివాహం అని వేస్తాం. దేవుడు వివాహ వ్యవస్థను ఘనపరిచినాడు కూడా. అందుకే బైబిల్లో ఏం చదివా? వివాహం అన్ని విషయంలో ఘనమైనది. వివాహ వ్యవస్థను దేవుడు ఆశీర్వదించినాడు కనుక వినండి, పరిశుద్ధపరిచిన, ఘనపరిచిన, ఆశీర్వదించిన వ్యవస్థ వివాహ వ్యవస్థ. అయితే వివాహం ఎట్లా జరగాలి మరి అని అంటే ఇప్పుడు చెప్తాను వినండి. వివాహ వ్యవస్థ సరిగా ఉండే విధానం ఏంటనంటే వినండి, వివాహం దేవుని చిత్త ప్రకారం మొదటి మాట, రెండవది తల్లిదండ్రుల యొక్క సమ్మతితో రెండవ మాట, సేవకుని యొక్క అంగీకారముతో మూడవ మాట, సంఘం యొక్క ఆమోదంతో జరిగితేనే ఆ పెళ్ళి దేవుని చిత్త ప్రకారం జరిగినట్టు లెక్క. దేవుని చిత్తం, తల్లిదండ్రుల యొక్క సమ్మతి, సేవకుని యొక్క అంగీకారం, తర్వాత సంఘం యొక్క ఆమోదం. అసలు ఈ రోజున జరుగుతున్న పెళ్ళిళ్ళు ఇట్లనే జరుగుతున్నాయంటారా? నాకు మనసుకు నచ్చింది, నేను పెళ్ళి ఆడుతానంటున్నాడు. ఆడు నాకు మనసుకు నచ్చాడు, వాడితో పెళ్లి చేసుకుంటానంటుంది ఈ పిల్ల. అంతేగాని దేవుని చిత్తం ఏమైనా ఉందా వెనుక? ఏమో అసలు దేవుని చిత్తాన్ని గురించి ఆలోచించే రోజులే లేని రోజులు ఇవి. పోనీ తల్లిదండ్రులు అంగీకరించినారా అంటే అంగీకరిస్తే ఎంత, సమ్మతిస్తే ఎంత, సమ్మతించకపోతే ఎంత, నా ఇష్టం. ఈ పిల్లంటది ఆడితో నా పెళ్ళి చెయ్యరా, చెయ్యకపోతే గ్యాస్ బండి ఇప్పుకుంటాను. సావే గ్యాస్ బండి ఇప్పుకొని, పనికి మాలిన పిల్ల.
బెదిరిస్తూ ఉంటుందన్నమాట అమ్మా నాన్నని. గ్యాస్ బండిప్పుకొని చచ్చిపోతానంటది. అమ్మ వింటున్నారా? వీడంటాడు మీరు చేస్తారా చెయ్యరా, మీరు చెయ్యకపోతే నాకేంటి, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేసుకుంటాను. బతికొండగానే అమ్మా బాబుని చంపేసి ఇక మాకు అమ్మా నాన్న పోలీసులని పోలీస్ స్టేషన్లో కూర్చొని పోలీసులతో పెళ్లి చేయించుకుంటాడు. దేవుని చిత్తంతో పని లేదా? అమ్మా నాన్నల అంగీకారంతో పని లేదా? సేవకుని సమ్మతితో సంబంధం లేదా? ఏమండి, సంఘం యొక్క ఆమోదంతో నీకు సంబంధం లేదా? నీకు మనసు వచ్చిందని పెళ్ళాడమేనా? ఒక సేవకుని హృదయం ఎంత నలిగిపోయిందో యూట్యూబ్లో పెట్టాడు, చూసే మీతో చెప్తున్నాను. ఒక్కగానొక్క కూతురు, అల్లారు ముద్దుగా పెంచాడట, మంచి చదువులు చెప్పించాడు. ఆ పిల్ల సంఘములో పాటలు పాడతా, సంఘములో పరిచర్యలో సండే స్కూల్ చూసుకుంటా ఉంటే చాలా ఆత్మీయులైన కూతుర్ని కన్నా నేను తెగ మురిసిపోయాడు. సడన్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీసులు అంటున్నారు, ప్రాణాపాయం మీ పాపకి అందించామనంటే ఆ పెట్టిందని ఆ సేవకుడు తీసేసి ఆ పిల్లకి ఈ పిల్లను కన్న తల్లివి నీకెంత వేదనగా ఉంది ఆ పిల్లను చూస్తుంటే. నీ కూతురు ఒళ్ళు చచ్చిపోవాలిగా, మాకు ఒకే ఒక డాడీ ఆంటీ, మా డాడీని మాకు వదిలేరు అని ఏడుస్తుంటే ఒళ్ళు చావద్దు? ఏమోలేండి, వాళ్ళ జీవితం ఎట్లా అయ్యింది అవన్నీ చెబితే బాగుండదు, ఇక్కడ రికార్డ్ అవుతుంది కాబట్టి చెప్పలేకపోతున్నాను. కానీ విషయమైతే ఒకటి చెప్పనా, ఆ రోజున వివాహ వ్యవస్థలు ఎలాగ పాడు చేసుకున్నారో నోవా రోజుల్లో, ఈ రోజుల్లో కూడా మనుషులు వివాహ వ్యవస్థను అలాగే పాడు చేసుకునే కనబడుతున్నారు. నాకు నచ్చింది పెళ్ళాడతా, వరుసతో సంబంధం లేదు, వయసుతో సంబంధం నిమిత్తం లేదు, నాకు నచ్చింది నేను పెళ్ళాడతానంతే. నాకు నచ్చాడు ఆడితే వెళ్ళిపోతానంతే. వయసు వరుస ఏమి నిమిత్తం లేదా, దేవుని చిత్తంతో సంబంధం లేదా, ఏమైపోతున్నాయండి క్రైస్తవ కుటుంబాలు అన్నట్టుగా సిగ్గుతో తలవంచుకోవలసిన దుష్ట దినాల్లో దేవుని పిల్లలంగా, ఎక్కడున్న దేవుని సేవకులంగా బతుకుతున్నాం. అమ్మ అర్థమవుతుందా విషయం? నోవా బ్రతికిన రోజులు వివాహ వ్యవస్థ పాడైన రోజులు. ఒకటి చెప్పా, రెండో సంగతి చెప్తాను రండి. ఆదికాండం వింటున్నారా లేదా మీరు? అమ్మ అర్థమవుతుందని చెప్పే విషయం చూడండి. 6వ అధ్యాయం నేను చదువుతున్నాను, 5వ వచనం చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి అని రాసి ఉంది. ప్రియులారా, ఈ వచనం నేను మొట్టమొదటిసారి చదివినప్పుడు ఇందులో కనబడిన హృదయం, ఇందులో కనబడిన తలంపులు, ఇందులో కనబడినట్టు ఊహలు, ఈ మూడు ఒకటేనేమో అనుకున్నాను. అమ్మ వింటున్నారా మీరంతా? హృదయము చెప్పండి, తలంపులు చెప్పండి, ఊహలు, ఈ మూడు ఒకటే అనుకున్నాను ఆరంభంలో. క్రమేపీ దాని గురించి కొంచెం పదాలు పట్టుకొని ఆలోచిస్తుంటే ఈ మూడు ఒకటే కాదు. ఏంటివి అంటే, హృదయం అంటే అది మన భూతకాలం, పుట్టిన దగ్గర నుంచి మన హృదయం మనతోనే ఉంది. అది ఎలాంటిదో ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో చదువుతాము. హృదయం అన్నిటికంటే మోసకరమైనది చెప్పండి, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు? ఆదరించి హృదయం పుట్టినప్పటి నుంచి ఇది మనతోనే ఉంది. ఈ హృదయం మన యొక్క పాస్ట్ టైం, మన భూతకాలాన్ని సూచిస్తుంది. సరే, అది పక్కన పెట్టండి. తలంపులు అనేవి ఏ రోజు కావలసిన తలంపులు ఆ రోజుకే వస్తాయి, అవి చెడిపోయినాయట. అంటే తలంపులు అంటే అది మన వర్తమాన కాలం అన్నట్టు. ఊహలంటే నిన్నటికి ఊహలు ఉండవు, ఈ రోజుకి ఊహలు ఉండవు. ఊహలు దేపటికి ఉంటాయి, రేపటికి ఊహలు ఉంటాయి. అంటే ఊహలంటే భవిష్యత్తు అన్నమాట. హృదయము చెడగొట్టుకున్నారు, తలంపులు చెడగొట్టుకున్నారు, ఊహలు చెడగొట్టుకున్నారంటే అర్థం వారి భూతకాలము చెడగొట్టుకున్నారు, వారి వర్తమాన కాలము చెడగొట్టుకున్నారు, వారి భవిష్యత్తు కాలము చెడగొట్టుకున్నారు అని తాత్పర్యం అన్నమాట. ఇప్పుడు అన్ని కాలాలు చెడగొట్టుకున్న వాళ్ళకి ఇక వచ్చేది ఒకే ఒక కాలం, దాని పేరే పోయే కాలం. ఎంతకంటే ఏం చెప్పం? భూతకాలమా హృదయాన్ని చెడగొట్టేసుకున్నారు, వర్తమాన కాలమా తలంపులను చెడగొట్టేసుకున్నారు, భవిష్యత్తు కాలమా ఊహలు చెడగొట్టుకున్నారు. అన్ని కాలాలు చెడగొట్టుకున్న మనుషులకు ఇక రావాల్సింది ఒకే కాలం, దాని పేరే పోయే కాలం. వీళ్ళు పోయే కాలం కొరకే ప్రయాణం చేస్తున్నారు.
అమ్మ వింటున్నారు? ఈ రోజున మనుషులు అంతేగా, వీళ్ళ హృదయాలు చెడిపోయినాయి. దేవుడు మాట్లాడుతున్నా కానీ పగలడం లేదు. దేవుడు మాట్లాడుతున్నా పగలడం లేదు. దేవుని కొరకు నిలబడేటువంటి కాలు లేవు. ఈరోజు క్రైస్తవులకు ఒక ఆయన ఏం పేరు పెట్టాడంటే హార్ట్స్ ఆఫ్ స్టీల్ అండ్ ఫీట్స్ ఆఫ్ క్లే అన్నాడు. ఉక్కు హృదయాలు, మట్టి పాదాలు నేటి క్రైస్తవుల జీవితాలు అన్నాడు. ఏ హృదయాలమ్మా? ఉక్కు హృదయాలు, ఏమండి, మట్టి పాదాలు. దేవుడు మాట్లాడుతున్నా ఇవి పగలవు. దేవుని కొరకు నిలబడడానికి స్థిరత్వం లేకపోయి ఇది నేటి క్రైస్తవం యొక్క తొంత అంటున్నాడు. అమ్మ ఆలకించండి, నేను నిందించడం లేదు కానీ వాస్తవాలు జ్ఞాపకం చేస్తున్నా. భూతకాలం చెడగొట్టుకున్నారు, చెప్పండి. వర్తమాన కాలం చెడగొట్టుకున్నారు, తర్వాత చెప్పండి భవిష్యత్తు కాలము చెడగొట్టుకున్నారు. అది ఆనాటి రోజుల్లో పరిస్థితి. కనుక ఆ రోజులు ఎట్లున్నాయో ఈ రోజులు కూడా అట్లనే ఉన్నాయి. మూడో విషయం చెప్తాను చూడండి. ఇంకా మూడే విషయాలు. ఎలాంటి రోజుల్లో బతికాడని మూడే చెప్తా, ఎలా బతికాడో కొంచెం ఎక్కువ చెప్తాను చూడండి. 6వ అధ్యాయం 12వ వచనం ఏమి రాసిందో, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెప్పడం ఏమి చేసుకున్నది, దేవుని మార్గాలు చేర్పేసుకున్నారు. మరి ఏ మార్గాలు కలిగి ఉన్నారంటే వాళ్ళు తయారు చేసుకున్న మార్గాలు ఉంటాయిగా. మీరు ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం చూస్తే ఏమండి, ఇర్మియా ద్వారా దేవుడు ఇలాగంటున్నాడు, హే యూదా ప్రజలారా, మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గాల గురించి విచారించండి, మేలు కొరకు మార్గం ఏదో తెలుసుకొని దాంట్లో నడుచుకోండి. నేనిచ్చిన మార్గాలు పురాతన మార్గాలు, మీరు తయారు చేసుకున్న మార్గాలు ఆధునిక మార్గాలు. మోడర్న్ వేస్ ఆర్ యువర్స్, ఏన్షంట్ వేస్ ఈజ్ మైన్. పురాతన మార్గాలు నావి, ఆధునిక మార్గాలు మీవి. నేను ఇచ్చిన మార్గాలు పురాతన మార్గాలు, మీకు క్షేమాన్ని కలిగించి నెమ్మదిని కలిగించే మార్గాలు అవి. మీరు తయారు చేసుకునే మార్గాలు ఆధునిక మార్గాలు, పాడు మార్గాలు అవి. ఈ రోజుల్లో కూడా అమ్మ వింటున్నారా? ఈ రోజుల్లో కూడా మనం దేవుడిచ్చిన మార్గాలు వదిలేసి మన సొంత మార్గాల గుండా పోయే మనుషులు కాదంటామా? కొన్ని పనులు మనం చేస్తుంటాం, ఏమండి ఇది దేవుని మార్గమా లేకపోతే మన సొంత మార్గమా? ఏం ఆలోచించమండి. ఎవరో చేశారు, చూసాం, మనకు నచ్చింది, చేసుకుపోవడం అంతే. అమ్మ ఆలకిస్తున్నారా? ఎవరో ఎట్లనో బతికారు, అలా బతికేద్దామంతే. అసలు వాక్యానుసారమేనా? ఇది దేవునికి సమ్మతంగానే ఉంటుందా? ఏమి ఆలోచించే రోజులు కావివి. ఇప్పుడు ఏమి రోజులు అంటే అమ్మ అర్థమవుతున్నాయని చెప్పే మాట, దేవుని మార్గాలు చెరిపేసుకునే రోజులు ఇవి. ఆ రోజులంతే, ఈ రోజులంతే. అలాంటి రోజుల్లో బ్రతికే నోవహు తన పేరు పక్కన 7వ సంఖ్య రాసుకోగలగడానికి ఆ రోజులు ఎలా ఉన్నాయో నేడు కూడా అలాంటి రోజులే ఉంటుండగా, ఈ రోజున నీ పేరు పక్కన నీ పిల్లలు, నీ మనవడు, నీ మనవరాలు, లేక మీ కుటుంబ సభ్యులు ఎవరి పేరు నీ పక్కన రాయించుకుంటావు? అందుకొరకు కొన్ని మాటలు చెప్తాను. నోవా ఎలా బ్రతికాడో అలా బ్రతికేందుకు మనం ఆరాట పడవలసి ఉంటుంది. ఇప్పుడు నోవా యొక్క జీవితాన్ని ఒక 4 మాటలైనా ముచ్చటగా చెప్తాను. మొట్టమొదటి మాట, ఆయన సరైన వ్యక్తిత్వం కలిగిన వాడు. హీ వాజ్ ఎ మ్యాన్ విత్ రైట్ పర్సనాలిటీ. సరైన వ్యక్తిత్వం కలిగిన వాడండి. ఏది సరైన వ్యక్తిత్వం? చదువుదాం రండి ప్రియులారా. 6వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, 9వ వచనం. 6వ అధ్యాయం, అదే ఆదికాండం 9వ వచనం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో పాటు నడిచినవాడు. ఒక వ్యక్తి యొక్క సరైన వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, వినండి చాలా జాగ్రత్తగా నా వైపు చూస్తూ, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం సరైన వ్యక్తిత్వం ఎప్పుడవుతుందంటే ఆ వ్యక్తి దేవునితో నడిచినోడై ఉండాలి, మనుషుల మధ్యలో అతను నిందారహితుడై ఉండాలి, తనలో తాను నీతిపరుడై ఉండాలి. అది సరైన వ్యక్తిత్వం. తనలో తాను నీతిపరుడు, మనుషుల మధ్యలో నిందారహితుడు, దేవునితో పాటు నడిచినవాడు. అది సరైన వ్యక్తిత్వం. ఇక్కడ కూర్చున్న మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ కొరకు ఏవేవో చిట్కాలు నేర్చుకుంటాం, కానీ అసలు మనకు సరైన వ్యక్తిత్వం అబ్బిందంటారా? మొదటి మాట, నీతిపరులమేనా? అమ్మ వింటున్నారా లేదా?
ఏమండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో చివరిలో నోవా గురించి ఇలా రాసి ఉంటుంది, విశ్వాసమును బట్టి ఆయన నీతికి వారసుడాయను అని రాసి ఉంది. దేవుని యందల విశ్వాసంతో నోవహు నీతిపరుడైపోయాడు, తనలో తాను నీతిపరుడు. మనుషుల మధ్యలో అతను నిందారహితుడు. అంటే వినండి, ఎవరు అతన్ని రిప్రోచ్ చేయడానికి వీల్లేదు, అతని మీద దోషారోపణ చేయడానికి వీల్లేదు, అతని మీద నిందలు వేయడానికి వీల్లేదు. ఇలా మీతో చెప్తాను వినండి. నిందారహితుడు అంటే అనింద్యుడు అన్నమాట. నోవా అనింద్యుడు అన్నమాట. బైబిల్ ప్రకారం 3 మాటలు గుర్తుపెట్టుకోండి. నింద ఉంటుంది, తర్వాత అపనింద ఉంటుంది, మూడోదేమో అనిందే ఉంటుంది. నింద, అపనింద, అనింద. నింద అంటే చేసిన దానికి వచ్చింది నింద, చేసిన దానికి వచ్చింది నింద. చేసాము తప్పుడు పని, లోకము నిందిస్తుంది, చేసిన దానికి వచ్చేది నిందే. రెండవది ఏంటో చెప్తాను వినండి. అనింద అంటే మనం చేయలేదు కానీ మనల్ని అపార్థం చేసుకుని నిందిస్తున్నారు, అదేంటది? అపనింద. అసలు దేవుని పిల్లలు నిందాపడ్డానికి వీల్లేదు, అపనిందాపడ్డానికి వీల్లేదు, అణించులుగా బతకాలి. అదే నిందారహిత జీవితం. అమ్మ అర్థమవుతుందా? అమ్మ గ్రహిస్తున్నారా? నిందాపడ్డానికి వీల్లేదు, అపనిందాపడ్డానికి వీల్లేదు, అణించులమై జీవించాలి. అది మనుషుల మధ్యలో మనం బతకాల్సిన బతుకు. నేను ఎప్పుడో మాట చెప్తాను, నింద ఎలాంటిదంటే అది మచ్చ లాంటిది, చచ్చే వరకు మిగిలిపోతుంది. చేశావు, దానికి నింద వచ్చింది, చచ్చే వరకు మిగిలిపోతుంది. దావీదు బెత్షెబాతో పాపం చేశాడు, ఊరియాని చంపించేశాడు, ప్రభు చేత క్షమాపణ పొందాడు, కానీ మచ్చం పోయిందా? ఆయన చనిపోయి 3000 సంవత్సరాలైనా ఈ బైబిల్ చెప్పే ప్రతి వారు కూడా దావీదంతా యథార్థపరులం కాకపోయినా, దేవుని హృదయానుసారం కాకపోయినా, దేవుడు దావీదు చేసిన తప్పులు మాట్లాడుకుంటూనే బతికేస్తున్నా. ఇది మచ్చండి, పోదు. చేసిన దాన్ని మేము అనుకుంటాం మా కళ్ళ ముందు అన్ని పావురాలే, మా కళ్ళ ముందు అందరూ దేవదూతలు అనుకుంటాం. పావురాల వలకాడ ఇవి తెల్ల నల్లకాకులు. దేవదూతలు అనుకుంటే దేవదూతలు కాడు, దెయ్యాలు అంటోళ్ళు. వింటున్నట్టే కనబడతారండి, మమ్మల్ని దగా చేస్తుంటారు. అమ్మ వింటున్నారా మీరంతా? ఏమంటే వినేవారు దైవ సంగతుల మనసులో పెట్టుకుంటారు. అది ఎప్పుడైతే దైవ సంగతుల మనసులోకి వస్తాయో, వాక్యం మనసులోకి వస్తుందో భయం అదే పుడుతుందట. నేను చెప్పలా. 119వ కీర్తన 38వ వచనం చదవండి, మీరే చెప్తారు. 119వ కీర్తన 38వ వచనం చెప్పండి అమ్మా, ఏమి రాస్తుంది? నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచునాయినా. నీ సేవకులకి కావాలి నీ ఎడ్ల భయభక్తులు, నీ పిల్లలమైన మాకు కావాలి నీ ఎడ్ల భయభక్తులు. దేవుని సంగతులు మనసులో నిండితే హృదయంలో దేవుని ఎడ్ల ఏం పుడుతున్నాయి? భయభక్తులు పుడుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనసులో దేవుని సంగతులు నిండగా, హృదయములో దేవుని బయట భయభక్తులు పుట్టగా, ఇప్పుడు శరీరం ఏం చేస్తుందనంటే దేవుడు చెప్పినట్లుగా ఒక వాడం చేయడానికి శరీరం పనిచేస్తూ ఉంది. యాక్యురేట్, సాలిడ్, జెన్యూన్, రైట్ గాడ్లీనెస్ ఏంటనంటే నీ హోల్ పర్సనాలిటీ ఇన్వాల్వ్ అవ్వాలి భక్తిలో. అంటే నీ ప్రాణ, ఆత్మ, శరీరం 3 భక్తి కిందకు రావాలి. అమ్మ వింటున్నారని చెప్పే మాట మనల్ని భలే సాకులు చెప్పినప్పుడు వాడుతుంటారు ఒక పదం. ఏంటి ఆ పదం అంటే ఆత్మ సిద్ధమే కానీ దానికేం వచ్చిందమ్మా ఇదారు రోగం? ఆత్మ సిద్ధమే కానీ కొంతమంది శరీరం బలహీనమంట, కొంతమందికి ఏమో శరీరం సిద్ధమే కానీ ఆత్మ బలహీనమంట, కొంతమందికి ఆత్మ శరీరం బలహీనమైపోయి అంట, మనసు ఒక్కటే తొందరపడుతుందంట. ఈ 3 ఏకీభవించ భక్తిలో కొంతమందికి. 3 ఎప్పుడు ఏకీభిస్తాయంటే మనసులో దైవ సంగతులు నిండగా, హృదయంలో దేవుని భయభక్తులు పుట్టగా, శరీరము దేవుని కొర పనిచేయాలి. ఈ భక్తిలో 3 కలిస్తేనే సరైన భక్తి అండి. ఇంకోటి ఉదాహరించమంటారా? ఒకసారి 84 కీర్తన చూడండి. ఒకసారి 84 ముసలోళ్ళు పాడుకుంటున్నారమ్మ ఈ పాట. ఇది ముసలోళ్ళ పాట. యెరూషలేముకు దూరంగా ఉండి, అమ్మ వింటున్నారా, తిరిగి వారు యెరూషలేము మందిరం దగ్గరికి వచ్చేటప్పుడు వారు పాడుకుంటున్న ముసలోళ్ళ పాట చూడండి. ముసలోళ్ళ యొక్క భక్తి ఎలా ఉందో ఆ వచనంలో చదువుతాం. 2వ వచనం చూస్తారా? 84:2 యెహోవా మందిరావరణమును చూడవలనని
నా ప్రాణము అండర్లైన్ చేయండి. ఒకటి, నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. తర్వాత, జీవమగల దేవుని దర్శించుటకు నా హృదయం, మళ్ళీ అండర్లైన్ చేయండి. తర్వాత, నా శరీరము ఆనందముతో, నా శరీరం అండర్లైన్ చేయండి. నా హృదయము, వింటున్నారా? నా హృదయము, నా శరీరము, అలాగనే నా ప్రాణము. ప్రాణాత్మ శరీరం 3 భక్తి కిందకు వచ్చాయి ముసలోళ్ళకి. అందుకని వారు బాకాలోయలో పడి వెళ్ళవలసి వచ్చినా, ఆ శ్రమల లోయ గుండా వారు వెళ్ళవలసి వచ్చిన వెనకాడలా యెరొబాము అంటున్నాడు, హే, మీరు ఎందుకురా బాబు యెరూషలేం వెళ్ళటం? నేను ఇక్కడ 2 దూడ బొమ్మలు పెట్టానుగా, రెడీమేడ్ దేవుళ్ళు. యెరొబాము అంటున్నాడు, 10 గోత్రాల ఇశ్రాయేలీలతో మీకు పెట్టానుగా రెడీమేడ్ దేవుళ్ళు. మళ్ళీ యోదాకు పోతానంటారే, మళ్ళీ యెరూషలేముకు పోతానంటారే, మళ్ళీ యెహోవాను ఆరాధిద్దామంటారే. సరే, మిమ్మల్ని విమోచించిన యెహోవా, మిమ్మల్ని ఐగుప్తు నుంచి తెచ్చిన యెహోవా, ఇదిగో ఈ దూడ, ఇదిగో ఈ దూడ, 2 దూడలు నిలిపాడంట. మొక్కండ్రా వీటికంటే. ముసలోళ్ళకు తెలుసు, మమ్మల్ని విమోచించింది ఎవరో, మమ్మల్ని విడిపించింది ఎవరో, మాకు మన్నాతో పోషించింది ఎవరో, మా బండలోంచి నీళ్ళిచ్చింది ఎవరో, ఈ కణాల్లో ప్రవేశపెట్టింది ఎవరో ముసలోళ్ళకి తెలుసు. ఇప్పుడున్న కుర్రగాళ్ళకి తెలియదు. అక్కడే ఉన్నారు వారు. ఉత్తర సామ్రాజ్యంలో ఉన్న ముసలోళ్ళంతా కర్రలు పట్టుకొని పాటలు పాడుకుంటూ వచ్చేస్తున్నారు. మా దేవుని మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఈ దావీదు వంశం, ఈ మందిరం అక్కర్లేదనుకొని యెరొబాము మాట విని వెళ్ళిపోయాం. కానీ వింటున్నారా మేమంతా? యెరొబాము మాట విని మేము విడిపోయాం. కానీ ఇప్పుడు మాకు దేవుని మందిరం కావాలంటూ భక్తిహీనుల గుడారములో నివసించడం కంటే మా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండటం మాకు ఇష్టం. లోపలికి రానివ్వకపోతే కనీసం ద్వారబంధం దగ్గరనే కూర్చుంటాం. ఇది వద్దనుకొని వెళ్ళిపోయాంగా వీడి మాటలు విని. రెహబామొద్దు, యెరూషలేమొద్దు, యోధా దేశమొద్దు అని యెరొబాముతో మేము వెళ్ళిపోయాంగా. కానీ మాకు ఇప్పుడు మందిరం కావాలి. మందిరం లేకపోతే మేము బతకలేము. ఇశ్రాయేలు జీవితం ఇది టెంపుల్ సెంటర్డ్ లైఫ్ అండి. వాళ్ళ లైఫ్ అంతా మందిర కేంద్రీకృతమైన జీవితం. అందుకే దినవృత్తాంతాలు 2వ గ్రంథం అంతా మందిరానికి సంబంధించింది. రాజుల గ్రంథం రాజ్యాల గురించి, దినవృత్తాంత గ్రంథాలు మందిరాన్ని గురించి. ఈ 2 రాజుల కథలు చెప్పేవి, రాజుల చరిత్ర చెప్పేవి. కానీ రాజ్యం గురించి మాట్లాడేవి 1 రాజులు 2 రాజులు. మందిరాన్ని గురించి ఎక్కువ మాట్లాడేది 1 దినవృత్తాంతాలు 2 దినవృత్తాంతాలు. మా ఇక్కడున్నారా? ఇప్పుడు వాళ్ళ మందిరం చూడడానికట, మందిరం దగ్గర ఉండడానికట వాళ్ళ ప్రాణం చెప్పండి, వాళ్ళ యొక్క హృదయం చెప్పండి, వాళ్ళ శరీరం 3 ఏకీపిస్తున్నాయంట. మరి ఈ రోజున భక్తి చేయడానికి సరైనటువంటి భక్తి జీవితమే అబ్బుతుందంటారా? నీ జీవిత ప్రభావం, నీ భక్తి ప్రభావం మీ కుటుంబ సభ్యుల మీద పడి నీ పేరు పక్కన వాళ్ళ పేరు వచ్చి వాళ్ళు రక్షించబడే వారు అవ్వడానికి నీ దగ్గర ఉన్న సరైన భక్తి జీవితమేనా? ఆత్మ సిద్ధమే కానీ చెప్పండి, శరీరం బలహీనమంటావు. శరీరంలో ఉప్పొంగుతావు కానీ ఆత్మ రెడీగా ఉండదు. పెదాలతో గనపరుస్తావుగా నీ హృదయం చాలా దూరం అయిపోతుంది. 3 ఏకీపించట్లేదు ఈ రోజున క్రైస్తవులకి. మన్నించండి, నేను తప్పుపడ్డల్లా. కొంతమంది శరీరం సహకరించదు, వారింట్లోనే పడి ఉంటారు. మందిరంకి వెళ్ళాలని ఉంటుంది, ఆరాధించాలని ఉంటుంది, పాడాలని ఉంటుంది, స్తుతించాలంటుంది, కానీ ఇంట్లోనే ఉంటారు. ఏమి సహకరించలేదంటే వాళ్ళకి శరీరం సహకరించలేదు. మొత్తాన్ని శరీరాన్ని నలగొట్టుకొని ఏం చేసుకుని తెచ్చి అక్కడ కూర్చోబెడతారు. ఇక్కడ పాడే వాళ్ళతో కలిసి పాడలేరు, వాళ్ళు పాడుతుంటే ధ్యానం చేయలేరు, వాక్యాన్ని కూర్చొని వినలేరు. సమస్య ఏంటనంటే శరీరం సిద్ధమై వచ్చింది కానీ వీళ్ళ యొక్క ప్రాణము హృదయం. అమ్మ వింటున్నారా? ఏమండి వింటున్నారా? అదే పిచ్చుకొకలాగా ఊరి మీద తిరుగుతూ ఉంటాయి. ఈ 2 పిచ్చుకొకలు తిరుగుతాయి చూశారు, అలా తిరుగుతుంటుంది. వీళ్ళ ప్రాణము వీళ్ళ హృదయం తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ కోఆర్డినేషన్ కుదురుతుందండి? ప్రాణ ఆత్మ శరీరాలు 3 ఏకీభించాలి, భక్తి కిందకి రావాలి. అలాంటి భక్తి జీవితం నీ భర్త దగ్గర భార్య చూసినా, భార్య దగ్గర భర్త చూసినా, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు చూసినా, ఎవడి హోల్ ఫ్యామిలీ ఎవడి రక్షించబడ్డానికి దారులు వస్తాయి. బైబిల్లో వాగ్దానం ఉందిగా మనకి. అపొస్తలుల కార్యాలు 16:31 చూడొద్దు, ఇలాంటి వచనాలు చూడకుండా చెప్పాలి. అపొస్తలుల కార్యం 16:31 ఏంటి?
నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు చెప్పండమ్మా రక్షించబడదురు. ఇది మనకు ప్రామిస్ ఉంది. నా ఫ్యామిలీ రక్షించబడదండి, వాళ్ళు దుర్మార్గులండి, వాళ్ళు కఠినాత్ములండి, వాళ్ళు రాక్షసులండి, వాళ్ళ బ్రహ్మ రాక్షసులండి. నీ కుటుంబ సభ్యులనేమో మా ముందు భలే దుర్మార్గులుగా చిత్రీకరిస్తావు. అసలు దుర్మార్గులు వారు కాదు, వాళ్ళ ముందు నీ జీవితాన్ని సరిగా చూపించని నువ్వే కడ దుర్మార్గుడివి, నువ్వే దుర్మార్గురాలివి. నువ్వు బతికిన పాడు బతికి వాళ్ళు మారలేదంటే ఎట్లా? ఓ సిస్టర్ వస్తుంది, బ్రదరు నేను ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా, నేను ఎంత చెప్పినా మా ఆయన మారటం లేదండి, తిడుతున్నాడండి, కొడుతున్నాడు, మా సానుభూతి గడిచిన. అయ్యో సిస్టర్ అంటే ఈవిడ కడుపు నిండుద్ది. అసలు అతను మారడానికి నీ ప్రవర్తన ఏం చూపించావు? అతను మారడానికి ఏం ప్రార్థన చేశావు? అతను మారడానికి నీ ఇంట్లో నీ జీవన శైలి ఎలాగుంది? ఈవిడ పేతురు చెప్పిన మాట అబద్ధం అనుకుందామా? కొంతమంది స్త్రీలంట వారి ప్రవర్తనతో తమ పెనిమిట్లను ప్రభువు దగ్గర తెచ్చుకుంటారంట అండి. మరి ఏంటండి అట్లా లేరేంటి? వింటున్నారా లేదా మీరు? సరైన వ్యక్తిత్వం లేకపోతే, సరైన భక్తి జీవితం లేకపోతే ఏమండి మన పేరు పక్కన మన కుటుంబ సభ్యులు ఎలా వస్తారు చెప్పండి? ఇంకెక్కువ చెప్పలేను, 2 చెప్పా, 3 చెప్తాను వినండి. నోవా దగ్గర ఉన్నది ఏంటనంటే ఏమండి, 3వ సంగతి సరైన విశ్వాస జీవితం. ఏమండి, రైట్ లైఫ్ ఆఫ్ ఫెయిత్, సాలిడ్ లైఫ్ ఆఫ్ ఫెయిత్. ఏమండి, సరైన విశ్వాస జీవితం. ఒక మాటలో చెప్పేయగలను అతని విశ్వాస జీవితాన్ని గురించి. హెబ్రీ 11:7 విశ్వాసమును బట్టి నోవహు అనే మాట 2 మార్లు మనం చూస్తాము వచనంలో. అతని విశ్వాసం కలిగి, అతని విశ్వాసాన్ని ఇలా ఉదాహరిస్తాను, నాకు ఆలోచిస్తూ మీరు వినండి. దేవుడు వాడ చేయమన్నాడు కదా, చిత్సారక బ్రాణు తీసుకుని వచ్చి వాడ చేయమన్నాడు. వాడ తను ఒక్కడే చేయలేడు, తన 3 కొడుకులతోనే చేయలేడు. చాలామంది పనులు కూడా పెట్టుకోవాలి. చిత్సారక మానులు కొండల మీద తెచ్చుకోవాలి, దాన్ని చెక్కాలి, వాడ తయారు చేయాలంటే చాలా కష్టమవుతుంది. వాడ చెయ్యమని దేవుడు చెప్పాడు, కానీ డబ్బులు ఎవడిస్తాడు? డబ్బులు ఎవడిస్తాడు? డబ్బులు ఎవరిస్తారు నాకు? దానికి కావలసినటువంటి రిసోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి దేవా అని నోవహు అడిగాడు అంటే నోవహు అడగలా. ఇప్పుడు దేవుడు చెప్పాడంటే దేవుడు చెప్పలా. ఏంటండి వీళ్ళిద్దరు ఎట్లున్నారు? ఆయనేమో పనిచ్చాడు, ఈయనేమో పని చేయబోతున్నాడు. పనిచ్చినోడేమో పని కావలసినవన్నీ ఎక్కడి నుంచి వస్తాయో ఆయన చెప్పడు, పని చేయబోయేవాడు నా పని కావలసినవన్నీ ఎక్కడ తెచ్చుకోవాలి ఈయన అడగడు. కారణం ఏంటో తెలుసా? ఆ మధ్యలో యాక్టివ్గా పనిచేసింది యాక్టివ్ ఫెయిత్. ఏమండి, చురుకైన పనిచేస్తున్న విశ్వాసం ఉంది మధ్యలో. ఏమిటనంటే దేవుడు నాకు పనిచ్చాడు అనంటే దానికి కావలసినవన్నీ నా ప్రభు ఇస్తాడని నోవాకు తెలుసు, నేను అడగక్కర్లేదు అనుకున్నాడు ఈయన. పని ఎవరిచ్చారు? ఆయన ఇచ్చాడు. దానికి కావలసినవన్నీ ఎవరు సమకూరుస్తారు? ఆయన సమకూరుస్తారు, నేనెందుకు అడుక్కోవడం అని ఈయన అనుకున్నాడు. మరి దేవుడు ఎందుకు చెప్పలేదనంటే నేను పనిస్తే ఆ పని కావలసినవన్నీ నేను ఇస్తానని నోవా తెలుసు, నేను కూడా చెప్పక్కర్లేదు ఆయన అనుకున్నాడు. ఆయన చెప్పక్కర్లేదు అనుకున్నాడు. అక్కలు చెప్పండమ్మా, నేను అడగక్కర్లేదు అనుకున్నాడు. ఈ మధ్యకాలంలో సేవకులమైన మాకేమొచ్చిందో ఈ మాయిదార్ రోగం. మేమంటాం విశ్వాసంతో సాగదీస్తాడు మరిన్ని. ఏంటట? విశ్వాసంతో పనిచేస్తున్నాం. చర్చిలోనే అడుక్కుంటాం, చెప్పరే. చర్చిలోని అడుక్కుంటాం, టీవీలో కనబడకూడా అడుక్కుంటాం. చర్చిలోని అడుక్కుంటాం, టీవీలో కనబడకూడా అడుక్కుంటాం అన్నట్టు. ఏమండి, మాకు ఒక పెదనాయన ఉంటాడు. మా కాలనీలో అవతల వైపు ఏమండి ఆయన ఉంటాడు, యువతల వైపు మేము ఉంటాము. ఆయన ప్రతిరోజు శాఖకు వెళ్తాడు. ఆర్ఎస్ఎస్ వాడుగా ప్రాతः శాఖ చేసుకోవడానికి పోతాడు. శాఖ నడిపించుకొని కర్ర పట్టుకొని ఏమండి తిప్పుకుంటా మా ఇంటి ముంచి పోతాడు. నేనుంటే లోపలికి వస్తాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. నేనున్నానని అర్థమైతే లోపలికి వచ్చి టీ ఇస్తే టీ తాగి టిఫిన్ తిని ఏదో 2 మాటలు మాట్లాడుకొని పోతుంటాడు. అతను మాట్లాడాడంటే ఒళ్ళు మండిపోద్ది. క్రైస్తవుల మీద చులకన మాట్లాడడం అతనికి వస్తుంది. అందుకే అతను వస్తాడంటేనే మాకు చిటపట్లు ఆడుతూ ఉంటుంది. కానీ రాని ఏదో 2 మాటలు చెబుదాం, ఏ రోజో మాట్లాడు కదా అని వస్తే ప్రేమతో పిలుస్తాము. ఏమండి టీ ఇచ్చి టిఫిన్ పెట్టి మాట్లాడుతుంటే ఒక రోజు అంటాడండి, ఒరే బాబు స్వామి ఎలాగున్నారు మీ వాళ్ళు అన్నాడు.
మీ వాళ్ళంటే అర్థం ఏంటి? క్రైస్తవులు. ఎలాగున్నారు మీ వాళ్ళు అన్నాడు. నేను అన్నాను, సరే పెద్దనాన్నగారు మా వాళ్ళ సంగతి ఏంటి కానీ మీ వాళ్ళు ఎలాగున్నారు అన్నాను. మాకేంట్రా, మాకు గవర్నమెంట్ ఉంది. ఏంటమ్మా వాళ్ళకి ఏముందట? వాళ్ళ గవర్నమెంట్ ఉందట. మాకు కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయిలే, నీకు తెలియదేంటే ఇవన్నీ తెలియనట్టు అడుగుతున్నావు అన్నాడు. సరే మా వాళ్ళు చాలా బాగున్నారండి అన్నాను. అవునరా మీ వాళ్ళు ఎందుకు బాగోర్రా అన్నాడు. ఎందుకంటే అలాగ అంటున్నారంటే నువ్వే ఒకసారి చెప్పు. మనం ఎప్పుడు తిరుపతికి పోదాం అనుకున్నాం, లేదంటే కాశీకి పోదాం అనుకున్నాం. ధోతి కట్టుకొని ఒక చిన్న పల్లెం పట్టుకొని మన ఇంటింటికి వెళ్ళి అమ్మ కాశీకి పోతున్నాం పైసలు పెట్టండి, తిరుపతికి పోతున్నాం పైసలు పెట్టండి, వచ్చినప్పుడు మీ కాశీ తాళ్ళు తెస్తాం, అక్కడి నుంచి పటిక బెల్లం తెస్తాం, అక్కడి నుంచి కొంచెం శనగలు తెస్తాం, ప్రసాదం తెస్తామని ఇంటింటి ముందుకెళ్ళి నిలబడి అడుక్కుంటే డబ్బులు వచ్చాయిరా మనకి. కాశీకి పోయాము, తిరుపతికి పోయాము అప్పుడు. కానీ మీ వాళ్ళు అడుక్కుంటున్నారా, మీదంతా అఫీషియల్ బెగ్గింగ్ రా అన్నాడు. ఏంటండి మీదంతా అఫీషియల్ బెగ్గింగ్ రా అన్నాడు. ఎందుకంటే అలాగ అంటున్నారని అంటే మనం ధోతి కట్టుకుని అడుక్కున్నావురా, మీ వాళ్ళు సూట్ వేసుకుని అడుక్కుంటున్నారు కదరా. మనం ఇంటి బయట ఉండి అడుక్కున్నామరా, మీరు ఇంటి లోపలికి వచ్చి టీవీలోంచి అడిగేసుకుంటున్నారా. మీది అఫీషియల్ బెగ్గింగ్ కాదు. ఆ ఆర్ఎస్ఎస్ అంటాడు, వింటున్నారా లేదా మీరు? దేవుడు మీకు ఆ పనిస్తే దానికి కావలసిన దేవుడు ఇచ్చుకోలేని చేతగానోడురా మీ దేవుడు. అడుక్కుంటున్నారే. పనిచ్చినోడు దేవుడైతే, పనిచ్చినోడు దానికి కావలసినవని ఇవ్వనటువంటి వాడైతే, ఇవ్వడానికి సత్తువ సామర్థ్యం లేనోడైతే చేతకనోడు కాదు మీ దేవుడు. అడుక్కుంటున్నారు మీరు అన్నాడు. ఏం చెప్పాలో తెలియదు ఆ మనిషికి. సరే అందరి సంగతి ఎందుకులండి, నేను కూడా కొన్ని ప్రోగ్రాములు ఏదో ఇలా రికార్డ్ చేసిన వాళ్ళు ఎక్కిస్తున్నారు కదా, నేను ఎప్పుడైనా అడగడం చూసారా అన్నా నేను. పోనీ ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చి అడిగానా అన్నా నేను. నువ్వు అడగలేదు కానీ మేము టీవీలో అప్పుడప్పుడు వింటుంటాం కదరా మీ వాళ్ళ ప్రోగ్రాములు. అందరూ అడుక్కునేరా. మీరు అంత అఫీషియల్ బెగ్గర్స్ సూట్లు వేసుకుని అడుక్కుంటారా మీరు? పాలికార్పు మొదటి శతాబ్దంలో రాశాడు ఒక ఉత్తరం. అన్ని సంఘాలకు పాలికార్పు రాసిన నా దగ్గర ఉంది. ఏమంటే పురాతన కాలంలో రాయబడిన గ్రీక్ లెటర్. ఆ లెటర్లు ఏమంటాడో తెలుసా? ఏ సేవకుడైనా తన వ్యక్తిగత అవసరాల గురించి కానీ తన సేవా అవసరాల గురించి కానీ మనుషుని ముందు నిలబడి అడుక్కుంటే వాడు సేవకుడిగానే లెక్కించకండి అని రాశాడు ఎర్లీ చర్చ్కి. మరి అది చదివారేమో నాకు తెలియదు. బ్రదర్ బక్సీ నా వ్యక్తిగత అవసరాల గురించి కానీ నా సేవ అవసరాల ముందు నిలబడి ఈ అక్కర్లో ఉన్నానని చెప్పుకోవలసిన పని నాకు లేదు అనుకున్నాను. డబ్బు లేకపోతే చేయడం మానేస్తా, కానీ ఈ మనుషుల ముందు నేను అడుక్కొని నా దేవుడు చేతగానోడు అని నేను ప్రదర్శించలేను. పనిస్తాడు కానీ డబ్బులు ఇవ్వడు మా దేవుడు. అందుకే మీరివ్వండి 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 అని మనుషుల ముందు దేహి అని అడుక్కునే పని నేను చెయ్యలేను. వింటున్నారా లేదా అమ్మ? కనబడుతున్నారా? ఈ అఫీషియల్ బెగ్గర్స్ సూట్లు వేసుకునే వాళ్ళు మీ కళ్ళ ముందు కళ్ళల్లో తిరుగుతుంటారు. ఈ మధ్య ఒక అంటాడు, నేను ప్రతి నెల టీవీ కట్టడం. అన్నగారు అంటే నా చాలా ఇద్దరం కలిసి చాలాసార్లు మీటింగ్లో వాక్యం చెప్పాం. ఏమండి ఉంగరాలు చుట్టూ ఇలాగ అన్న దువ్వుకోవడానికే 10 నిమిషాలు పట్టేది. అసలు అన్న మేకప్కి ఎంత టైం పెడతాడో అన్న. ఏంటన్నా ఇదంతా అంటే మనుషుల ముందు నిలబడుతున్నాం తమ్ముడా, కొంచెం బాగా కనబడాలి మనం అని చెప్పి పిల్లారా అన్న డెకరేషన్ అయ్యేసరికే వింటున్నారా. ఏమంటే చాలా టైం తీసుకునేవాడు. మంచి సేవకుడు, యోగ్యుడు, వాక్య పరిచారకుడు, లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్లో పెరిగినవాడు, అక్కడే ట్రైనింగ్ అయినవాడు, ఎల్ఈఎఫ్లో చాలా కాలం సేవ చేసి అందులో బయటకు వచ్చిన తర్వాత మొన్న ఎవరో పెట్టారు చిన్న క్లిప్పింగ్. అందునంటాడు, నేను టీవీల కొరకు నేను పెట్టవలసిన డబ్బులు నెలకు 20 లక్షలు అవుతుంది, మీరు ఇవ్వకపోతే ఎవడిస్తాడు? నాకేం భయం లేదు, మా అన్నగారి పేరేగా జైపాల్ గారు. నాకు చెప్పడానికి నాకు భయం ఏంటి? నువ్వు ఎలాంటి రోషమన్న దైవజనుడివి, ఎంత పౌరుషంతో పనిచేసావు. ఈ రోజున నాకు నెలకు 20 లక్షలు అవుతుంది, మీరు ఇవ్వకపోతే ఎవడిస్తాడండి? నీకు ఎవడ పని చేయమన్నాడు? నీకు పని చేయమని అడగరాదా? ఈ మనుషుల ముందు దేహాన్ని అడుక్కొని నీ దేవుడు చేతగాని చవట అన్నట్టుగా నువ్వు ఎందుకు ఇలా ప్రదర్శిస్తున్నాడు ఈ పెద్ద మనిషిని? ఒళ్ళు చివుక్కుమంది ఒక్కసారి. ఎల్కే మృత్యుంజయన బ్రదర్ దాని మీద చాలా కామెంట్లు రాసి మరొకొచ్చిన లెటర్లో పెట్టినాడు నాకు. ఓరు నాయన
దేవుడు పనిస్తే దేవుడు దానికి కావలసిన పైసలు ఇస్తాడు. దేవుడు పని నీకు ఇవ్వకపోతే పైసలు నువ్వు మనుషుల ముందు అడుక్కొని పని చేసుకుని బతుకుతావు. అమ్మ వింటున్నారా? ఇలా మీతో చెప్పనివ్వండి, మేము మందిరం కట్టాం. ఇప్పుడు చాలా మందిరాలు కట్టామనుకోండి, శ్రీకాకుళం మందిరం 11 సెంట్లో కట్టుకున్నాం మేము. అంటే అవసరం వచ్చింది కానీ కట్టాం. అంత పెద్ద మందిరం కట్టే కథడ్రల్ పిచ్చి నాకేం లేదు. ఏమంటే గోపురం కట్టే పిచ్చి లేదు, కానీ అవసరం పడింది. ఏమండి మేము కాన్ఫరెన్స్లు పెట్టుకోవాలి. సుమారు ప్రతి నెలలో మాకేదో ఏమంటే కాన్ఫరెన్స్లో సమావేశాలు టీచింగ్ ప్రోగ్రాం నడుస్తుంటాయి. కాబట్టి 11 సెంట్లు ఒకటే మందిరం వేసాం. ఆ స్థలం కొనడానికే ఏమండి 68 లక్షలు అయింది. దానివల్ల ఆ స్థలంలో మళ్ళీ మందిరం కట్టుకోవడానికి మరొక 1,50,00,000 పైన ఖర్చు అయింది. నేను లేనప్పుడైనా మా చర్చ్ వాళ్ళని ఏమైనా అడుక్కోండి, లేక ఎక్కడో తమ్ముడు రాజేష్ గారినో ఎక్కడున్నా ఏమంటే మాణిక్రావు గారిని అడుక్కోండి. ఒక్కసారి కూడా మా చర్చోలకు కూడా ఎంత పని చేస్తున్నా మీరు కానుక ఇవ్వాలని ఒక్కసారి కూడా చెప్పే పని నేను చేయలేదు. చెప్పే అవకాశమే రాలా. అరే దేవుని పని అని వారికి అర్థమవుతుంటే నేను చెప్పుకోవడం ఏంటండి? ఆయన ప్రేరేపిస్తుంటే వాళ్ళు తెచ్చిస్తారు, కానీ నేను చెప్పుకునే పని నాకేంటి? ఒక ఆయన అంటాడు, అన్న మనోళ్ళు కొంతమంది బాగా డబ్బులు, రాజశేఖర్ వాళ్ళ అల్లుడు గారే, మాణిక్రావు గారు అల్లుడు గారు అంటారు, అన్న మనోళ్ళు కొంతమంది డబ్బులు ఇద్దామని అనుకుంటున్నారట, మీరు చెబితే ఇద్దామని రెడీగా ఉన్నారంటే నేను రాజశేఖర్ నేను చెప్పను తమ్ముడు అన్నాను. చెప్పకపోతే ఎట్లా అంటే ఏం కనబట్టలేదు వాళ్ళకి, ఇది నా సొంత ఇల్లు కట్టుకుంటున్నానా లేకపోతే నా పెళ్లి చేసుకుంటున్నాను? ఇది దేవుని మందిరం, ఇక్కడ మనం దేవుని పని చెయ్యాలి. దేవుడు అందరికి ఇచ్చిన పని నేను చెప్పుకోవడం ఏంటి తమ్ముడు అంటే, లేదన్నా చెబితే ఇద్దామనుకుంటున్నారట అన్నాడు. నేను అన్నాను, నేను అడిగి డబ్బులు తీసుకోను. వింటున్నారా? నేను కావాలంటే నన్ను గమనించుకో, ఇచ్చినోడితో నేను ఎలాగున్నాను, ఇవ్వనోడితో కూడా అంతకంటే బాగుంటా, కావాలంటే చూసుకో అన్నాను. ఇక రాజశేఖర్ నా మీద నిఘా వేశాడు. డబ్బులు ఇచ్చినోడితో ఎలాగుంటున్నానో డబ్బులు ఇవ్వనోడితో ఎలాగుంటాను నిఘా వేసి చివరికి ఒక రోజు అంటాడు, అన్న డబ్బులు ఇవ్వనోళ్ళతోనే మీరు చాలా బాగున్నారు. డబ్బులు ఇవ్వనోళ్ళతో ఎందుకు నేను బాగున్నానంటే, దేవుని పని ఇంత జరుగుతున్నా పాపం ఏమీ ఇచ్చుకోలేని దరిద్రులు వాళ్ళు చూసుకోకపోతే ఎట్లా చెప్పండి? దేవుని పని ఇంత జరుగుతున్నా ఏమి ఇచ్చుకోలేని దరిద్రులు, ఈ దరిద్రులకు మనమే సహాయపడకపోతే ఎట్లా? కానీ విడ్డూరం చెప్పనా, అలాంటి సాక్ష్యాలు చాలా చెప్పచ్చు. మీ ప్రోత్సాహం కొరకు చెబుతున్నాను. ఏమండి మోటార్ సైకిల్ మీద చేపలు, ప్లాస్టిక్ బకెట్లు, వింటున్నారా, చిన్న అల్యూమినియం పాత్రలు ఇవన్నీ పెట్టుకొని అమ్ముకున్న ఆయన దేవుని మందిరం పని జరుగుతుంటే ఒక్క వ్యక్తి ఏమంటే చేపలు అమ్మేటోడికి, మోటార్ బైక్ మీద అల్యూమినియం పాత్రలు అమ్ముకునేవాడికి ఇప్పుడు అతని వ్యాపారం పెరిగింది. కానీ విషయం చెప్తాను, ఆ ఒక్క వ్యక్తి ఇచ్చింది 18 లక్షలు తెచ్చిచ్చాడు. 18 లక్షలు ఇచ్చాడు. నాకు ఆయన తీసుకోవడానికి ఒళ్ళు చచ్చిపోయేది. బ్రదర్ ఏంటి బ్రదర్ తెచ్చేస్తున్నారు? వద్దు బ్రదర్ అంటే, మీకు ఇచ్చానంటే బ్రదర్ దేవుని పని కొరకు ఇస్తున్నాను కదంటే, తీసుకోబుద్ధి అవ్వట్లేదు బ్రదర్ అంటే, నేను ప్రేయర్ చేసుకుని తెచ్చా, మరి తీసుకోరా మీరు అంటాడు. తీసుకోక తప్పలేదు. దేవుడు ఎంత న్యాయవంతుడనంటే, వినండి ఒక విషయం చెప్తాను. అతనికి ఒక కొడుకు కూతురు ఈ భారతదేశంలో ఇంటర్నేషనల్ ప్లేయర్ అవ్వాలంటే సాదాసీదా విషయమని చెప్పండి. అంతర్జాతీయ క్రీడాకారులు అవ్వాలంటే ఎవరైనా అది సామాన్యమైన విషయమా? అయితే ఈ కుర్రగాడు వర్మ ఫ్యామిలీ పుట్టినోడు అయి ఉండాలా, లేకపోతే ఈ పిల్లగాడు శర్మ ఫ్యామిలీ నుంచి పుట్టినోడు అవ్వాలా, లేదా ఈ పిల్లగాడు మిశ్రా ఫ్యామిలీ నుంచి పుట్టినోడు అవ్వాలా, లేదా ఈ పిల్లగాడు గుజరాతోడైన అయి ఉండాలా? అప్పుడే అంతర్జాతీయ క్రీడాకారుడై అవకాశం దొరుకుద్ది. అంతేనా తమ్ముడు రాజేష్? అని అయితే వర్మ, లేకపోతే శర్మ, లేకపోతే మిశ్రా, లేకపోతే గుజరాతీ మార్వాడి అయి ఉండాలా, లేకపోతే దొరకదండి భారతదేశంలో. అయితే గట్టి డబ్బైనా లంచమన్నా పెట్టాలా, లేదా రాజకీయ నాయకులు అయి ఉండాలి, లేకపోతే ఆ పెద్ద 3 కుటుంబాలు, క్షత్రియ కుటుంబమో, లేకపోతే బ్రాహ్మణ కుటుంబమో, లేకపోతే ఆర్యవైశ్య కుటుంబం చెందినోళ్ళు అయితే దొరుకుద్ది ఈ దేశంలో అవకాశం. వాడికి ఎంత స్కిల్ ఉన్నా దొరకదు. అలాంటి పరిస్థితి మన దేశంలో ఉంది. కానీ వీళ్ళ అబ్బాయి ఇంటర్నేషనల్ షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయ్యాడు. చైతన్య అబ్బాయి పేరు.
ఏమండి వాడు ఆటలకి ఈ దేశం ఆ దేశం పోయి ఆడుకుని వస్తుంటే ఎస్బీఐ వస్తాడు, మా బ్యాంకులో ఉద్యోగం వస్తాం చేయమంటాడు. ఆంధ్ర బ్యాంక్ కూడా వచ్చాడు, అప్పట్లో మా బ్యాంకులో చేయమని వచ్చి అడిగారు. తర్వాతనేమో వినండి HDFC వాళ్ళు వచ్చారు, మా బ్యాంకులో ఉద్యోగం ఇస్తాం అబ్బాయి. కానీ రైల్వే వాళ్ళు వచ్చారు, మా రైల్వేలో ఉద్యోగం ఇస్తామని. ఇవన్నీ పట్టుకొచ్చి బ్రదరు బాబుకి ఇలా అవకాశం వచ్చింది, ఎందులో పెట్టమంటారు అన్నాడు. రైల్వేలో పెట్టండి బ్రదర్, ఆడుకోవడానికి బాగుంటుంది, తర్వాత ప్రమోషన్స్ కూడా ఇందులో బాగుంటాయి, బ్యాంకింగ్ సెక్టార్ వద్దులేండి, రైల్వేలో పెట్టండి అంటే రైల్వేలో పెడితే ఇప్పుడు మా విశాఖపట్నం రైల్వేలో పనిచేసుకుంటున్నాడు ఆ పిల్లాడు చైతన్య. నాకు అనిపిస్తూ ఉంటుంది, దేవుని పనిని గమనించి ఇచ్చిన ఈ వ్యక్తిని దేవుడు మర్చిపోలేదే. హెబ్రీ 6:10 రాసి ఉంటుంది, పరిశుద్ధుల పరిచర్యలో నేను చేసిన దాన్ని మర్చుటకు, మీరు చేసిన దాన్ని మర్చుటకు నేను అన్యాయస్తుని కాదు, న్యాయమైన ప్రతిఫలం ఇస్తాను. అలాగే నా కూతురండి BBA చదివే వాళ్ళకంటే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, బ్యాచులర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. BBA చదివే వాళ్ళకి TCSలో సాఫ్ట్వేర్లో ఉద్యోగం వచ్చుద్దా? బీటెక్కలకి ఎంటెక్కలకే దిక్కుదేమానం లేదు. TCSలో బీటెక్కలు ఎంటెక్కలకే దిక్కుదేమానం లేదు. BBA చదివే పిల్ల డిగ్రీ చదువుతున్నప్పుడే క్యాంపస్ సెలక్షన్ జరిగితే TCSలో జాబ్ వచ్చింది, బెంగళూరులో మంచి పొజిషన్లో ఉంది. తర్వాత మంచి కుర్రాడు ఏమండి అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ పిల్లగాడతో ఈ పిల్లకి నేనే పోయాను, ఏమండి బెంగళూరు పోయి ఆ పెళ్లి కుదుర్చుకొని వచ్చాను. మంచి కుర్రాడు అల్లుడుగా దొరికాడు, కూతురుకు ఉద్యోగం వచ్చింది. ఆయన అంటాడు, నేను చేసిన చిన్న పని దేవుని మందిరానికి దేవుడు మర్చిపోలేకపోయి ఎన్ని బహుమానాలు ఇచ్చాడో, లెక్క పెట్టలేని ఆశీర్వాదాలు ఇచ్చాడు, లెక్క పెట్టలేని దీవెనలు ఇచ్చాడు. ఇది సంఘానికి మనం నేర్పం. మనము ఏమనుకోకండి సేవకులు, మనం అడుక్కోవడం మనకు అలవాటు, వాళ్ళకు కూడా అడుక్కునే బుద్ధి నేర్పడం అలవాటు చేసింది మనకి. మనం వింటున్నారా, అడుక్కునే వాళ్ళకి మన ప్రెసిడెంట్లము, వీళ్ళేం పిల్లలు అడుక్కునే వాళ్ళు, అందరూ అడుక్కునే వాళ్ళే తగలడ్డారు సంఘాల్లో. ఏది నీ విశ్వాసం? వింటున్నారా లేదా? నోవహు వాడ చేయమన్నాడు దేవుడు, డబ్బులు ఎవడిస్తాడో నేను అడగను, పనిచ్చినోడే ఇస్తాడులే అనుకున్నాడు. దేవుడు అనుకున్నాడు, వాడ చేయమన్నాను, డబ్బులు ఎవరిస్తారో నేను చెప్పను, ఎందుకంటే నేను ఇస్తానని నోవహు తెలుసులే అనుకున్నాడు ఆయన. నేను చెప్పను అనుకున్నాడు ఆయన, నేను అడగను అనుకున్నాడు ఈయన. మధ్యలో పనిచేసింది యాక్టివ్ ఫెయిత్. ఈరోజు విశ్వాసంతో సేవ చేస్తున్నామంటారు, నోరు తెరిచి మళ్ళీ అన్నీ అడుక్కోవడమే. ఈ రోజున క్రైస్తవేతర విశ్వాసంలో ఉండే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు అఫీషియల్ బెగ్గర్స్ అనుకుంటున్నారు మనల్ని. ఇవన్నీ మనకి వినబడవు. వాళ్ళ మధ్యలోకి వెళ్తే మన గురించి అనుకునే మాటలు వినబడతాయి. నా క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు RSSలో, ఇప్పుడు ఛత్తీస్గఢ్కి వాడు ప్రచారకగా ఉన్నాడు, స్టేట్ లీడర్గా ఉన్నాడు. వాడు సెటార్లు వేస్తుంటాడండి, మెసేజ్లు పెడుతుంటాడు. నాకు దాదాపు వారానికి 2-3 మెసేజ్లు పెడతా. అన్ని క్రైస్తవులే సెటార్లు అంటే అది కమ్మ కట్టడం, ఎగతాళి చేయటం. ఇది కాదు అనలేకపోతున్నాం కొన్నిసార్లు. అంటే వాళ్ళ అబ్జర్వేషన్లో మనం ఎలా దొరికిపోతున్నామా అనిపిస్తుంది. ఇప్పుడు అడుగుతాను, చెప్పండి, తల్లివైన నీ విశ్వాసం, తండ్రివైన నీ విశ్వాసం, తాతవైన నీ విశ్వాసం, అమ్మమైన నీ విశ్వాసం, నీ ఇంట్లో ఉన్న సభ్యులు చూడకపోతే నీ పేరు పక్కన వాళ్ళ సంఖ్య ఎందుకు వచ్చుద్ది? ఇక్కడ ఉన్నారా లేదా? అర్థమవుతున్నదా? ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? సరైన వ్యక్తిత్వం, సరైన భక్తి జీవితం, సరైన విశ్వాసం. 4వ సంగతి నోవహు గురించి చెప్పి లోతు దగ్గరికి వెళ్ళిపోదాం. వింటున్నారా లేదా? మీరు ఆకలి అవుతుందా? 2 గంటలని చెప్పారు, సావండి, నేనేం చేసేది? మీరు అడిగారుగా 2 గంటల వరకు చెప్పమని. సరే వినండి ప్రియులారా. 4వ సంగతి ఏంటంటే, సరైన మనస్తత్వం కలిగిన వాడు, సాలిడ్ రైట్ యాటిట్యూడ్ ఉంది. ఏమిటో తన మనస్తత్వం అంటే కష్టపడే మనస్తత్వం. ఏంటండి? కష్టపడే మనస్తత్వం. ఆలకించండి, చితిసారక మ్రాణుల్ని తీసుకుని రావాలి. దేవుడు చెయ్యమన్నది ఆ మ్రాణుతోనే చెయ్యమన్నాడు. ఒకవేళ ఒక చిన్న ముక్క ఆ చితిసారక మ్రాణు కావాల్సి వచ్చింది అనుకోండి, ఒరే నాన్న ఓ చిన్న ముక్క తీసుకురండి అని అంటే, డాడీ ఈ కర్మకు పెట్టేయండి డాడీ అని అంటే, నోనో, దేవుడు చెయ్యమన్న దేంతో? చితిసారక మ్రాణుతోనే చెయ్యమన్నాడు. మీరు వెళ్ళి తేకపోతే నేను కొండకన్నా పోతా, ఆ కర్రన్నా కొడతా, అదే తెచ్చి చేస్తాను కానీ వేరొక కర్ర వాడనరా. అందుకే దేవుడు ఇలా అనగలిగాడు.
ఆదికాండం 6:22 నోబహు అట్లు చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. దేవుడు ఎలా చెప్పాడు అట్లా చేశాడట. అలా చేయడం ఆయన కష్టం. ఒకటి ఓడ చేయటం కష్టం ఒకటైతే, రెండవ సంగతి అందులో అనేకమైన జంతువులను తెచ్చిపెట్టమన్నాడు దేవుడు. అమ్మా వింటున్నారా? జంతువుల మీద అధ్యయనం చేసిన ఒక వ్యక్తి ఈరోజు సృష్టిలోనట ఇప్పుడు ప్రస్తుతం 1,23,000 జీవరాశులు ఉన్నాయట. ఆయన అంటాడు, క్రిస్టియన్ కాబట్టి ఆయన రాసిన మాట, 1,23,000 జీవరాశులు ఇప్పుడు ఉన్నాయి అని అంటే, జల ప్రళయములో గతించిపోకుండా ఈ 1,23,000 జీవరాశుల్ని ఓడలో నోవా భలే భద్రపరిచినాడు అంటాడు. ఇన్నింటినీ అందులో భద్రపరచడం తేలికైన పని. నీ ఇంట్లో నువ్వు పెంచుతున్న కుక్కను కంట్రోల్ చేయడానికి 3 చెరువులు నీరు తాగుతావు. నువ్వు అరవదో అంటే అది అరుస్తుంది, బయటకు కూర్చో అంటే వచ్చి నీ మంచం ఎక్కుద్ది. నువ్వు ఇంట్లో పెంచిన నీ కుక్కను కంట్రోల్ చేయడం నీ చేత కాదు. 1,23,000 సుమారు జీవరాశుల్ని ప్రిజర్వ్ చేయడానికి అవన్నీ ఓడలోనికి తెచ్చే పని మీకు తేలికనిపిస్తుందా? మాట్లాడేమమ్మా, కష్టం. సరే, ఓడ చేయడానికి కష్టం, జీవరాశులను తేవడం కష్టం. వచ్చిన తర్వాత జీవరాశులన్నీ ఏమండి ఉదయం సాయంత్రం అప్పుడప్పుడు పోతుంటాయిగా, చెప్పండి. ఏంటంటే యూరినల్స్ పోతాయి, టాయిలెట్గా వేస్తాయి. అవన్నీ అక్కడే ఉంటే ఏమంటే ఓడలో జబ్బు వచ్చి ఈ 7 నోవా అందరు 8 మంది చచ్చిపోతారు. కనుక ప్రతిరోజు నోవా డ్యూటీ ఏంటో తెలుసా? ఏమంటే పాయికానాలు శుభ్రం చేసుకున్న, ఏమంటే వింటున్నారు వినండి, స్కావెంజర్ డ్యూటీ వేసుకుంటున్నారు ఫ్యామిలీ అంతా. ఏం డ్యూటీ? స్కావెంజర్ డ్యూటీ, సఫాయి వాలా. నోవా డ్యూటీ ఏంటంటే సఫాయి వాలా. ఉదయాన్నే లేవటం, ఏమండి ఆ పేడలు తీయటం, యూరినల్స్ కడగటం, ఏమండి ఇవన్నీ చేసుకోవడమే. సరే, వీళ్ళు 8 మంది లోపల పోయారు, 8 మందికి వచ్చారు. కానీ ఏమండి కొన్ని జంతువులు అవి కొంచెం కాపురం చేస్తే వాటికి పిల్లలు పుడితే పురుళ్ళు ఎవడు పోస్తాడు అనుకుందాం ఉదాహరణకి. అది కష్టమే. ఓడ చేయడం కష్టం, జంతువులను కూర్చుకోవడం కష్టం, వాటి శుభ్రం చేసుకోవడం కష్టం, చివరికి వాటి అవసరాలు చూడడం కష్టం. అసలు ఈ కష్టపడే మనస్తత్వం బాగా ఎక్కించుకున్నాడు నోవహు. అమ్మా వినండి, అతని పేరు పక్కన ఆ 7వ సంఖ్య రావడానికి గల కారణం కష్టించే మనస్తత్వం నేర్చుకున్నాడు. ఈరోజు ఫ్యామిలీలో ఏమంటే తండ్రివి తల్లివి, అమ్మమ్మవి నాయనమ్మవి తాతయ్యవి, ఏమంటే అక్కవి అన్నవి, కష్టపడే మనస్తత్వమేనా మనది? ఇలా మీతో చెప్తాను వినండి. మనం కష్టపడితే ఎంత బాగుంటుందో చెప్తాను రండి. వింటున్నారా లేదా మీరు? ఇప్పుడు ఒళ్ళు మండుద్ది మీకు, పర్లేదు మండనివ్వండి, కానీ రాత్రి వరకేగా. రాత్రి మీటింగ్ అయ్యాక పోతాను మీ దగ్గర నుంచి. చూడండి, సామెతల గ్రంథంలో కష్టపడే మనస్తత్వంతో మనం బతుకుతుంటే ఎంత బాగుంటుందో జీవితం. చదువుతాను, సామెతల గ్రంథం చదువుతున్నాను చూడండి ప్రియులారా. 12వ అధ్యాయం ఇలా వ్రాసి ఉంది, 24వ వచనం. సామెతలు 12:24. శ్రద్ధగా పనిచేయు వారు, చెప్పండి, ఏలుబడి చెయ్యుదురు. సోమరులు ఏమి చేయవలసి వచ్చును? వెట్టి పనులు చేయవలసి వచ్చు. కొంచెం కింద చూడమ్మా, 27వ వచనం. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా ఉండుట, చెప్పండి, గొప్ప భాగ్యం. ఇదంతా కష్టపడే మనస్తత్వానికి చెందిన వచనాలు. కొంచెం ఆ పేజీ ముందు తిప్పండి. 10వ అధ్యాయం చూడండి, మరొక విషయం. 4వ వచనం చూడండి, 14లో. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడేమగును. ఈ వచనాలన్నీ సొలొమోను ఏం చెప్తున్నాడో తెలుసా? వినండి. కల్టివేట్ ద యాటిట్యూడ్ ఆఫ్ హార్డ్ వర్కింగ్. కష్టపడే మనస్తత్వాన్ని మీ జీవితంలో కలిగి ఉండండి. నోవహు అతని కుటుంబం వినండి రక్షించబడి ఆ ఉగ్రత నుంచి తప్పించబడ్డానికి గల కారణం వారు కష్టించే మనస్తత్వం కలిగిన వారు. ఇప్పుడు మిమ్మల్ని అడగనా, కష్టపడే మనస్తత్వమేనా? ఏమనుకోకండి, ఉదాహరిస్తాను. బయట తిరిగాము, ఏమంటే బట్టలు చెమట పట్టినాయి, ఏమంటే బట్టలు విప్పదీసి హ్యాంగర్గా పెట్టి లేకపోతే ఎండలో పెట్టి జాగ్రత్తగా పెట్టుకునే మనస్తత్వమేనా? మంచం మీద ఇసురుతాడు, ఎటెండర్ ఉంటుందిగా, ఆ షర్ట్ తీయడానికి ఆవిడకి టైం లేదనుకోండి, ఆ చెమట పట్టిన చొక్కా బనియను అలాగే పడి ఉంటాయి, దుర్వాసన కొడుతుంటాయి.
ఏమంటే రాత్రి ఏమో దుప్పటి కప్పుకొని పడుకున్నావు, పడుకున్నప్పుడేమో మామూలుగా పడుకున్నావా, చిన్న ఏమండి ఎలుగుబంటిలా గురక తీసావు, ఏమంటే గురక వల్ల ఏమో నీ నోట్లో బ్యాడ్ బ్యాక్టీరియా అంతా వచ్చి దుప్పటి కంటింది. ఏమంటే ఆ దుప్పటిని దులిపి ఎండలో పెట్టుకొని చక్కగా మడత పెట్టుకొని ఉంచుకున్నావా అంటే లేదు, మళ్ళీ మధ్యాహ్నం ఒక ముద్ద తిని మళ్ళీ అదే దుప్పటి ముసుగేసుకొని మళ్ళీ గురక తీస్తావు. రాత్రి నీ విడిచిపెట్టిన బ్యాడ్ బ్యాక్టీరియా మళ్ళీ పడుకుంటే లోపలికి పోతుంటే మాకు జబ్బులేనండి. ఎవడు తెచ్చాడు జబ్బులు? సోమర్దానా? ఎవడు తెచ్చాడమ్మా జబ్బులు? అక్కలేమనుకోకండి, మీ ప్రపంచంలోకి వస్తాను ఒక్క నిమిషం. ఈవిడ గారు ఉదయాన్నే ఈవిడ గదంతా ఊడ్చింది, ఆ తలుపు కార్నర్లో ఉంచుద్ది. దేనికమ్మా? గుడ్లు పెట్టుద్దా? చెత్త మాట్లాడరే. అది ఊడ్చింది తలుపు దగ్గర సందులో ఉంచడం ఏంటండి? దాన్ని తీసి బయటపడేయచ్చుగా. అది తలుపు సందున ఉంచితే మళ్ళీ ఫ్యాన్ తిరిగితే దుమ్ము లేస్తే ఇస్నోఫేలియా వచ్చి ఎవడు తుమ్ములు వచ్చి ఊపిరితిత్తుల్లో జబ్బు రావడానికి కారణం ఎవరు? నీ సోమర్తనం కాదు. వింటున్నారా లేదా? ఒళ్ళు మండుతుంది మీకు. ఇంకా చెప్తారు, ఇక వీళ్ళు ప్రపంచం నుంచి రాలేదు, మీ ప్రపంచానికి వస్తాను. ఒక్క నిమిషం ఆగండి. బ్రదర్స్ ప్రపంచం తర్వాత వీళ్ళ ప్రపంచంలో ఉందాం ఒక్కసారి. వీళ్ళ ప్రపంచంలో వీళ్ళు సోమరులో లేక చురుకుగా కష్టించి పనిచేసే వాళ్ళు వీళ్ళు వంటగదికి వెళ్ళి చూడండి. ఆ పొయ్యి కింద పొంగిన చారు, పొంగిన టీ, పొంగిన పాలు, పొంగిన సాంబారు ఇంత దెబ్బగా తట్టగట్టుంది. వింటున్నారా లేదా? ఏమ్మా రోజుకోసారైనా దాన్ని శుభ్రం చేసుకోవాలిగా. హైందవులే నయమేమో ప్రతిరోజు పొయ్యి శుభ్రం చేయాలా, దాని కిందేమో ఏమండి ముగ్గు పెట్టాలా. ఏమంటే భక్తి పేరునైనా చాలా బాగా చేసుకుంటారు. మనం నిజమైన భక్తి చేస్తున్నామంటున్నాం. నీ స్టవ్ కింద ఏమిటమ్మా అది ఇంత దలసరిగా పేరుకుపోయింది? మళ్ళీ అక్కడే ఇప్పుడు వండేసుకుని ఎడం చేతిలో కొంచెం పోసేసుకు అని పీక్కు. మరి ఎడం చేతితో పీకితే ఎంత టేస్ట్ వస్తుందో మరి. క్యాన్సర్ వచ్చిందండి, ఎందుకు రాదు మరి? అదర్ బాడీస్ తయారవుతున్నాయి. నీ బాడీకి ఫిట్ అవ్వని అదర్ బాడీస్ని పొయ్యి కింద తయారు చేస్తున్నావు. నీ భర్తకు పెడుతున్నావు, నీ పిల్లలకు పెడుతున్నావు, నువ్వు తింటున్నావు. అదర్ బాడీస్ లోపలికి వెళ్ళిపోతే క్యాన్సర్ రోగం రాదు. సోమరక్కలు ఏది శుభ్రమేదమ్మా? ఏమండి నీ గృహ వాతావరణం చూడ్డానికి ఆహ్లాదకరంగా ఉండేలా చేసుకోవాలి. నీ భర్త, నీ పిల్లలు, మీరు కలిసి ఆ గృహ వాతావరణంలో ఇది చిన్న పరలోకం అన్నట్టుగా కనపరచాలి. మీ బద్ధకం మీకు ఇలా తగలబడితే ఏల సంగతి చెప్తాను వినండి. అమ్మ వింటున్నారా? స్టీల్ ప్లాంట్లో మీటింగ్ జరుగుతుంది. క్రైస్ట్ ద సేవియర్ చర్చ్ అని వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే పోయాను నేను. పోతే అక్కడున్న సంఘ పెద్దన్న, బ్రదర్ మీకు ఒక బ్రదర్ని అప్పగిస్తున్నాం, అతను స్పీకర్ ఇన్ఛార్జిగా పెట్టాము, ఆయన గాజువాకు వచ్చి మిమ్మల్ని తీసుకొస్తాడు, ఆయనతో పాటు మీరు వచ్చేయండి అని ఒక ఆయన అప్పగించినారు. సరే, ఆయన కారు ఏదో చెడిపోయిందట. ఏమంటే చిన్న మార్త 800 చిన్న బుల్లి కారు ఉంది ఆయనకు. సరే ఏమంటే ఆ రోజుల్లో అది గొప్ప కారు కిందే లెక్క. సరే మొత్తానికి ఆ కారు ఏదో చెడిపోయిందన్న, బండి మీద వస్తున్నాను ఫోన్ చేశాడు. బండి అయితే ఏముందలేండి బట్ రండి అన్నాను. గాజువాకు వచ్చి నన్ను ఎక్కించుకొని తీసుకెళ్ళాడు. సరే ఇల్లు చూస్తే కొంచెం బాధ అనిపించింది. చిన్న ఏమండి ఇరుకుగా ఉన్న గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఇల్లులు అనిపించింది. పర్వాలేదు. సరే బ్రదర్ మీరు కొద్దిసేపు ఉండండి, మనం తయారై వెళ్ళిపోదాం, నేను ఇప్పుడే డ్యూటీ నుంచి మేము పికప్ చేసుకుందామని నేరుగా వచ్చాను, తయారై వెళ్ళిపోదామని చెప్పి ఏమంటే భార్య పాపం అవతల గదిలో ఉంటే టీ అంటున్నాడు. ఏ టీ దుకాణానికి వచ్చావు? ఏంటి అరుపులు? మొత్తానికి ఆవిడేమో ఎక్కడో బిడ్డనేసుకుంది. ఏమండి ఎదిగిన పొట్ట ఉందంటే కొంచెం లోపలగా బిడ్డ ఉన్నాడన్నమాట. సరే పాపం ఈ కడుపమ్మ కాస్త ఏమండి అది కూడా ఏప్రిల్ నెల చెమటలు పచ్చేస్తున్నాయి. ఆవిడ వేళ చక్కగా ఏమండి టీ చేసుకుని వస్తుంటే వింటున్నారా మీరంతా? ఏమండి నాకు ఒక కప్పు ఇచ్చింది అక్కగారు, అతగాడు ఒక కప్పు టీ తాగిన తర్వాత వింటున్నారా బాత్రూంలోకి వెళ్ళాడు. బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అరుపినబడుతుంది. ఏటో తెలుసు సోప్ అన్నాడు. అంటే సబ్బు పట్టుకెళ్ళలేదన్నమాట. పాప ఈ కడుపమ్మేమో సబ్బు తీసి ఏమంటే తలుపు దగ్గరికి వెళ్ళి పైనుంచి అందిస్తే మొత్తాన్ని సబ్బురుద్దుకొని జలకాలాడాడు. జలకాల కన్య. స్నానమైన మరికొద్దిసేపటికి మరొక అరుపు వినబడుతుంది. టవల్ అన్నాడు. టవల్ కూడా మోసుకుని వెళ్ళలేవురా నువ్వు సోమరోడా? అమ్మ వింటున్నారా? మళ్ళీ టవల్ పట్టుకెళ్ళి ఇచ్చింది కడుపమ్మ. ఏమంటే మొత్తానికి శుభ్రం చేసుకొని జలకాలాడి తలంటేసేసుకొని వచ్చి తయారై బ్రదర్ పదండి అన్నాడు. మొత్తానికి నేను బయటకు వచ్చి బండెక్కే ముందన్నాను,
మీ ఇంట్లో పాప ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు కదా బ్రదర్ అన్నాను. ముగ్గురు ఎక్కడ బ్రదర్, ఒక్కడే కదా అన్నాడు. లేదు నా ముగ్గురు కనబడ్డారన్నాడు. ముగ్గురు ఎక్కడ బ్రదర్, ఒక్కడే కదా అన్నాడు. లేదు బ్రదర్ ముగ్గురు కనబడ్డారన్నాను నవ్వుతా. ముగ్గురు ఎవరు చెప్పండి బ్రదర్ అన్నాడు. సిస్టర్గా తుంటి మీద ఉన్నది ఒక చిన్న బిడ్డ, ఆమె పొట్టలో ఉన్నది ఒక చిన్న బిడ్డ, నాతో పాటు సోఫాలో కూర్చొని టీ తాగింది ఒక చిన్న బిడ్డ. అదేంటి బ్రదర్ వాళ్ళకి అన్నారంటే, కాకపోతే ఏంటి బ్రదర్, సబ్బు పట్టుకెళ్ళారా వాష్రూమ్లోకి, టవల్ మోసుకుని వెళ్ళారా వాష్రూమ్లోనికి, ఇంత సోమర్తనం ఏంటి, ఎవరు అందిస్తేనే చేస్తారా? పాప ఆమె ప్రెగ్నెంట్ లేడు, ఆమె ఇవ్వండి ఆ మెట్టు మీద నుంచి కిందకు అడుగేస్తుంటే రాయిట్లా కదులుతుంటే నాకు భయం వేసింది, కొబ్బది సేపడిపోద్దో ఈ కడుపమ్మని. అతగాడికి మాత్రం ఏం పట్టింపు లేదు, ఎందుకంటే బానిస బతుకు బతకడానికి వచ్చింది ఇంట్లోనికి. నేను చెప్పిన పని చెయ్యాలి, పురుషాంకారం అండి ఈ మాయిదార మగాళ్ళకి. అందులో పాగోజీ వాళ్ళకి మరీ పురుషాలంకారం ఎక్కువట. నేనేమనుకోకండి, హిస్టరీ చెబుతుంది. పాగోజీ వాళ్ళకి పురుషాహంకారం ఎక్కువట. అందులో పాగోజీలో ఉన్నటువంటి చౌదరీలకు మరీ పురుషాహంకారం ఎక్కువ. ఇవ్వండి సైకలాజికల్ రిపోర్ట్ కావాలంటే పేజీ నెంబర్ కూడా చెప్తాను ఎక్కడ రాసిందో. అన్నీ ఆవిడ చేసి అందిస్తుంటే కొందనం బొమ్మలాగా తిని పెరుగుతాడు. కొందనం బొమ్మ ఏ పని చేయడు ఇంట్లో. టవల పట్టుకెళ్ళడానికి మనసు లేదు, సబ్బు పట్టుకెళ్ళడానికి మనసు లేదు, ఇప్పిన బట్టలు సరిగా ఉంచడానికి మనసు. సోమరోలండి, వీళ్ళు కష్టపడే మనస్తత్వమే రాదు. చెప్పండి, వీళ్ళ పిల్లలను వాళ్ళ పేరు పక్కన రాయించుకోగలిగిన వారు అవుతారు. నేను ఎప్పుడు మా స్టెప్ ఫాదర్, మా ఓన్ ఫాదర్ కాదు, ఆయన గురించి ఒకే మాట చెప్పగలను. అంటే చాలా చెప్పొచ్చు, అన్నిటికంటే గొప్ప మాట ఏంటంటే కష్టపడడం అనేది మొదటి నుంచి నేర్పించాడు. నీ పని నువ్వే చేసుకోవాలా, నీ నీళ్ళు నువ్వే పెట్టుకో, ఏమంటే వింటున్నారా, నీ స్నానానికి నువ్వే నీళ్ళు తెచ్చుకో కొలాయి నుంచి, ఏమండి నీ బట్టలు నువ్వే ఉతుక్కో, నీ బట్టలు నువ్వే ఇస్త్రీ చేసుకో, ఇవ్వండి నీ పని నువ్వే చేసుకో, కష్టపడ్డం నేర్చుకో. చదవడానికి కష్టపడు, నీ పని చేసుకోవడానికి కష్టపడు. ఈ రోజున మనం ఏంటో తెలుసా, అమ్మ నాన్న బాగా కష్టపడి మమ్మల్ని పెంచారు కాబట్టి ఇప్పుడు నా పిల్లలు కష్టమే ఎరగనివ్వను. పెంచు భూవంలాగా, అది దెయ్యమై కూర్చుండదు. ఒక రోజున ఆడిని సుకుమారంగా పెంచుతాడు. మీ కష్టాల్లో పెరిగి వచ్చామండి, మా పిల్లల కష్టమే ఎరగనివ్వమండి అంటే సోమరుడు అవుతాడు నీ కొడుకు, ఆడు పనికిరాడు. అమ్మ అర్థమవుతున్నదా? దేవునికి స్తోత్రం. నోవహు కష్టించే మనస్తత్వం కలిగిన వాడు. నాన్న కష్టపడుతున్నాడు, ముగ్గురు కొడుకులు కష్టపడుతున్నారు, ముగ్గురు కూతుర్లు కష్టపడుతున్నారు. మెట్టుకు నోవహు తన పేరు పక్కన ఆ 7వ సంఖ్య తెచ్చుకోగలిగాడు. నేను ఊరందరికీ చెప్పానండి, 120 సంవత్సరాలు అరిశానండి, నీతిని ప్రకటించానండి, ఎవడ మారలేదు. కానీ దేవునికి స్తోత్రం, నా పరిచర్య ఫలం నా కుటుంబంలో కనబడుతుంది. నా పేరు పక్కన 7గురు వచ్చేసారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, నీ పేరు పక్కన ఎవరు వస్తారు అంటే పాజిటివ్ విషయాలు ఎక్కువ చెబుదామని, లోతు గురించి కొంచెం తక్కువ చెబుదామని ఇక్కడ ఎక్కువ చెప్పాను. వినండి, లోతు బ్రతికిన రోజులు వివాహ వ్యవస్థ పాడైన రోజులు, అన్ని కాలాలు చెడగొట్టుకున్న రోజులు, దేవుని మార్గాలు చెరిపేసుకున్న రోజులు. అటువంటి రోజుల్లో సరైనటువంటి వ్యక్తిత్వంతో, సరైన భక్తి జీవితంతో, సరైన విశ్వాసంతో, సరైన మనస్తత్వంతో నోవా బ్రతికి తన పేరు పక్కన 7వ సంఖ్య తెచ్చుకోగలిగాడు. రండి లోతు దగ్గరికి వెళ్దాము. అమ్మ ఆకలి అవుతుందా? ఇక నా ముందు 15 నిమిషాలు, మీరు ఇచ్చిన టైం 15 నిమిషాలు ఉంది, మీ టైంలోనే ముగిస్తానులేండి. లోతు దగ్గరికి వెళదాం. ఇవ్వండి, లోతు ఉన్నటువంటి రోజుల్లో అమ్మ వింటున్నారా, ఎలాగుండేది పరిస్థితులు చదువుతాను చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను, వాటి పాపం బహు భారమైనది గనుకను. లోతు జీవించిన రోజుల్లో సొదొమ గొమొర్రా ప్రాంతాలలో వారి పాపం దేవుని దృష్టికే భారమైనదిగా కనబడింది. సొదొమ గొమొర్రా పాపాన్ని ఏమండి పౌలు రోమాపత్రికలో ఇలస్ట్రేట్ చేశాడు అన్నది బైబిల్ పండితుల యొక్క వ్యాఖ్యానం. రోమాపత్రిక 1వ అధ్యాయంలో 3 వచనాలు చూపిస్తే ఆ సొదొమ గొమొర్రా ఆ రోజుల్లో ఎలా ఉందో తెలుస్తుంది. 3 వచనాలు దాదాపు ఒకేలా ఉంటాయి. 1వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఈ హేతువు చేత వారు తమ హృదయములను దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని చెప్పండమ్మా అపవిత్రతగా అప్పగించిన. గాడ్
గేవ్ దెమ్ ఓవర్. దేవుడు అపవిత్రతకు అప్పగించేశాడు. 26వ వచనం చూడండి. అందువల్ల దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని ఏం చేశాను? అప్పగించెను. 28వ వచనం చూడండి, ఏముందంటే, వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయారు గనక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు, చెప్పండమ్మా, భ్రష్ట మనసుకు అప్పగించెను, అపవిత్రతకు అప్పగించెను, తుచ్చమైన కోరికలకు అప్పగించెను, భ్రష్టమైన మనసుకు అప్పగించెను. ఆ కారణం చేత సొదొమ గొమొర్రాలో ఉన్న పరిస్థితులు ఎట్లున్నాయనంటే, మగవాడు మగవాడితో పాపం చేస్తాడు, ఆడపిల్ల ఆడపిల్లతో పాపం చేస్తుంది. మగవాడు మగవాడితో పాపం చేస్తున్నాడంటే హోమోసెక్సువల్స్ అన్నమాట. ఆడపిల్ల ఆడపిల్లతో పాపం చేస్తున్నదంటే లెస్బియన్స్ అన్నమాట. ఆ రోజుల్లో హోమోసెక్సువల్స్, ఆ రోజుల్లో లెస్బియన్స్ విస్తృతంగా ఉన్న రోజులు అవి. అది దేవుని దృష్టికి వారి పాపం చాలా భారంగా ఉంది. మీరు అనొచ్చు, బ్రదర్ అలాంటి రోజులు మన దగ్గర ఏమున్నాయి అని అనుకోకండి. సుప్రీంకోర్టులో ఉన్న కేసులు చదవండి ఒక్కసారి. ఈ దేశంలో కొంతమంది మగాళ్ళు, మేము మగాళ్ళని పెళ్లి చేసుకుంటాం, దీన్ని చట్టసమ్మతి దీనికి ఇవ్వండి అని సుప్రీంకోర్టు ఎక్కారు. కొంతమంది ఆడాళ్ళు, మేము ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుంటాము, ఏమండి మేము ప్రేమించుకుంటాము, పెళ్లి చేసుకుంటాము, దీనికి చట్టం ఆమోదం చేసి మాకు చట్టం చేసి ఇవ్వండి. అంటే ఈ భారతదేశంలో మనుషులు సుప్రీంకోర్టుకు వెళ్ళి దేవునికి వ్యతిరేకంగా పోరాడదామని తయారయ్యారు. దే ఆర్ ఫైటింగ్ ఎగెన్స్ట్ గాడ్. దేవుని పద్ధతి మగవాడికి ఆడపిల్ల, ఆడపిల్లకి మగాడు, అది కుటుంబ జీవితం. కానీ మగాడికి మగాడు, ఆడదానికి ఆడది, ఇది దేవుని పద్ధతి మీద దాడి చేయడం, దేవుని మీద యుద్ధం ప్రకటించడం. ఇండియా దేవుని మీద యుద్ధం ప్రకటించింది తెలుసా మీకు? ఇండియా ఈ బైబిల్కి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటిస్తుంది తెలుసా మీకు? అలాంటి రోజుల్లో మనం బతుకుతున్నాం. బ్రదర్, అది ఎక్కడో నార్త్లో ఉందేమో కానీ మా దగ్గర లేదని అనుకుంటారా? మీ గుండె గతుక్కుమనే మాట చెప్తాను. విశాఖపట్నంలో ఈటీవీ వాడు ఇద్దరు ఆడపిల్లకి ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఇంటర్వ్యూ చేస్తుంటేను, ఏమండి ఏంటి మీరిద్దరు ఆడపిల్లలే ప్రేమించుకున్నామంటారు, మేము కలిసి సహజీవనం చేస్తున్నానంటున్నారేంటి, ఏంటి మీ కథ అంటే, ఒక అమ్మాయి అంటుంది, నాకు మగాడితో ఉండడం కంటే ఆడపిల్లతో ఉండడం ఇష్టమని. ఏమండి ఏమేమో చెబుతూ ఉంటే చివరికి వాడు అడిగాడు, ఇంతకు మీది ఏ ఊరు, నీ పేరేంటి అన్నాడు. ఊరి పేరు చెప్పను, మీకు దగ్గరగా ఉన్న వేరు పేరు కాబట్టి రికార్డ్ అవుతుంది కనుక ఊరి పేరు చెప్పను, కానీ పిల్ల పేరు చెప్తాను, తప్పదు, చెప్పక తప్పదు. ఆ పిల్ల ఊరి పేరు చెప్పాక నా పేరు తబిత అనింది. తబిత అంటే ఎవరి పిల్ల? ఆ పిల్ల మన పిల్లే, క్రిస్టియన్ అనకండి. ఆ పిల్ల ఎవరి పిల్ల? మన పిల్లే. లెస్బియన్ అయిపోయిందా? మన పిల్లలు హోమోసెక్సువల్స్ అవుతున్నారా? ఎంత విచారకరమైన విషయం అండి. నా పేరు తబిత అని చెప్తుంది. ఆ పిల్ల ఊరు ఇక్కడ దగ్గరగానే ఉంటుంది. అది చెప్పడానికి నేను కొంచెం తటపటాయిస్తూ ఉన్నాను. నేను ఈ విషయం ఎందుకు చెప్పానో తెలుసా? ఎవడు లోతు నివసించిన రోజుల్లో పరిస్థితులు ఎట్లున్నాయో నేడు కూడా పరిస్థితులు అట్లున్నాయి. ఇప్పుడు సొదమ గురించి ఒక మాట చెప్తాను వినండి. ఎవడు సొడమైట్ మ్యాడ్నెస్, సొదమ పిచ్చులు అనే పుస్తకం ఒకటి ఉంది. క్రిస్టియన్స్ రాసింది కాదు, చరిత్రకారులు రాసింది. ఆ రోజుల్లో సొదమ గొమొర్రాలో ఉండే వాళ్లకు ఉన్న పిచ్చుల గురించి రాశారు. అందులో ప్రధానమైన పిచ్చులు 3. మొదట పిచ్చి సోకుల పిచ్చి. ఏంటమ్మా చెప్పండి, ఏం పిచ్చి? గట్టిగా చెప్పండి, పర్వాలేదు. ఏం పిచ్చమ్మా? సోకుల పిచ్చి. ఈరోజు ఏం తక్కువైంది సోకుల పిచ్చి చెప్పండి, తెలియక అడుగుతాను. ఈ రోజుల్లో కూడా ఏం తక్కువైందమ్మా సోకుల పిచ్చి మనుషులకి? అక్కలు ఏమనుకోకండి, దండం పెడతా. ఈ మధ్యకాలంలో అక్కలు ఎట్లా తయారయ్యానంటే, ఇలాగ ఈ జబ్బకో అంత పెద్ద కన్నం, ఇలాగ ఈ జబ్బకో పెద్ద కన్నం, అలాగ వీపుకో పెద్ద కన్నం. ఏమిటి సోకు? ఆడపిల్ల ఒళ్ళు కప్పుకుంటే సంసారి, ఆడపిల్ల ఒళ్ళు చూపించుకుంటే అది వేశ్య. వేశ్యలా తయారవుతున్నారేంటి ఆడాళ్ళు? సోకంట, సోకు. వీడి ఫ్యాంట్ నిండా, మా శ్రీకాకుళం భాషలో వాడి ఫ్యాంట్ నిండా బొక్కలే, మళ్ళీ బ్రాండెడ్ ఫ్యాంట్ అంటున్నాడు. ఏమిటిదంటే సోకులు పిచ్చి. సొదమ గొమొర్రాకు ఉన్నది సోకుల పిచ్చి, సొదమ గొమొర్రాకు ఉన్నది, అమ్మ వింటున్నారా మీరంతా, సరసాల పిచ్చి. సరసాలు.
ఏం తక్కువయ్యా ఈ రోజుల్లో, అవి కూడా పెరిగిపోతున్నాయి బాగా. సొదొమ గొమొర్రా వాళ్ళకున్నది సుఖాల పిచ్చి లేదా సరదాల పిచ్చి, మనకు కూడా సరదాల పిచ్చి. నాకు భలే బాధ అనిపిస్తుందండి, క్రైస్తవ సంఘంలో కూడా సరదాల పిచ్చిలో పడుతున్నారు మన వాళ్ళు. క్రైస్తవులది సరదా కాదు, క్రైస్తవులది ఆనందం. ఏమండి, ఫిలిప్పీ 4:4 ఏం చదువుతాము? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును, మనం ఆనందాల మనుషులం, సరదాల మనుషులం కాదు. సరదాలకి సంఘటనలు కావాలి. ఒక సంఘటన వస్తే ఇక్కడ రెబ్బను కొట్టుకుంటాడు, ఒంటి మీద రంగులు వేసుకుంటాడు, లోపల మందేసుకుంటాడు, పిచ్చి పెట్టినోళ్ళలాగా కోతుల గొంతులేస్తాడు. ఏమిట్రా ఇదంటే, ఇది సరదాకండి అంటాడు. వాడిది సరదా, మనది ఆనందం. సరదాకు ఒక సంబరం కావాలి, ఆనందానికి వీళ్ళ ఆరాధ్య దైవం ఉంటే చాలు. ఆమె అర్థమవుతుంది. మనం ఏ మనుషులం, కానీ మనం ఏమైపోతున్నాం? సరదాల మనుషులం అవుతున్నాం. మనకి ఎంత సరదాలు అబ్బాయి అంటే, ఏమనుకోకండి, దండం పెడతాను మీకు, ఎంత సరదాల మీద మమకారం పెరిగిందంటే, డిసెంబర్ మాసం అంతా మనం చేసుకునేవి సరదాలేగా. మీరేమనుకోకపోతే చెప్తాను, బరితెగించి చెప్తున్నాను. డిసెంబర్ మాసం రాగానే తొట్టి చుట్టూ తిరుగుద్ది తొట్టి గ్యాంగ్ క్రైస్తవ్యం. తొట్టి బతిగా ఒరే తొట్టిలో లేని రా నేనంటే ఇక తొట్టి చుట్టే తిరుగుతారండి డిసెంబర్ మాసం అంతా. ఆ తొట్టి చుట్టూ తిరిగి ఎవరో అన్నయ్య రాసిన పాటగా ఏమి సరదాలు చేస్తున్నారు. బెత్లెహేములో మీకు తెలిసినట్టుంది. తర్వాత పశువుల పాకలో, అసలు తెలియక అడుగుతాను, ఏమండి, పిల్లని కనే అలవాటు లేని అమ్మ బిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డకు ఆమెకు మధ్య అంబలికల కార్డు ఉంది, బొడ్డుతాడు ఉంది. అది ఎలా కత్తిరించుకొని ఆ పిల్లాడికి బతుకునివ్వాలో, ఎలా కత్తిరించుకొని నేను బతకాలో తెలియక ఆ కన్యకు హైరాణ పడుతుంటే మీ సరదాలు కనబడ్డాయరా మీకు అక్కడ? తొట్టి గ్యాంగ్ క్రైస్తవులారా, మీ సరదాలు కనపడ్డాయి అక్కడ? అరే ఈ పిల్లని ఎట్లా కాపాడాలి, ఏమంటే దేవుడిచ్చిన పని ఇది, ఈ బిడ్డని నేను ఎట్లా కాపాడాలని యోసేపు హైరాణ పడుతుంటే పశువుల శాలలో. వింటున్నారా ప్రియులారా? లేని సరదాలు తగిలించి సరదాలు చేసుకోవడం అలవాటైందిగా క్రైస్తవ్యానికి. ఇక్కడ ఉన్నారా లేదా అమ్మా చెప్పండి? ఆయన తొట్టి దగ్గర లీడర్రా, తొట్టి చుట్టూ తిరక్కండి. మళ్ళీ క్రిస్మస్ వ్యతిరేకమేమి అలా చెప్పాడని అప్పుడు బుర్రలో చక్రాలు తిరుగుతుంటాయి వినేవాళ్ళ కొంతమంది. నేను క్రిస్మస్కి వ్యతిరేకం కాదు, యేసు ప్రభు తొట్టులో ఇంకా పడుకుని లేడు, ఆయన నిద్ర పట్టలేదని జోలపాట కూడా పాడకండి. ఈ మధ్య జోలపాట కూడా పాడేది, లాలెమ్మ లాలి 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 అని పాడరే బాలయేసునకు లాలి. ఒరే మీకు చావడానికి వచ్చాను అంటే బొజ్జ యేసు బొజ్జ, నిద్ర రాపోతే లాలి పాట పాడతాం. ఆ కవి మంచి ఉద్దేశంతో రాశాడట. ఏంటో తెలుసా? యేసుప్రభువే పుట్టినప్పుడు ఆయన నిద్రే రాకపోతే మన అమ్మలక్కలందరూ అక్కడ ఉంటే ఒకవేళ పడుకోబెట్టవలసి వస్తే ఆ దృశ్యం ఎలా ఉంటుందని ఊహిస్తూ ఒక ఆత్మ సంబంధమైన పాట పాడితే దాన్ని శారీరకంగా పాడి ఆయనకు బొజ్జో పెడుతున్నారు. చెప్పండి చెప్పండి, వీళ్ళు కూడా బొజ్జు ఉంటున్నారు కదా తల్లి. అయితే డిసెంబర్ మాసం, వింటున్నారా లేదా మీరంతా? ఏమండి, అయితే డిసెంబర్ మాసంలో తొట్టి చుట్టూ తిరిగి సరదాలు చేస్తాము. ఏమంటే తర్వాత ఏమో వచ్చేస్తుంది 29వ తారీఖున ఏంటంటది గుడ్ ఫ్రైడే. ఏం చూస్తున్నారు గుడ్ ఫ్రైడేలో? చెప్పండి చెప్పండి, ఏం చూస్తున్నారు? మా పోలిపల్లి పెద్ద ఆయన చెట్టి భానుమూర్తి గారు, కంసాల ఆయన, మా పోలిపల్లి చెట్టి భానుమూర్తి గారు ఏమంటే కంసాల ఆయన ఏం రాశాడో తెలుసా? సిలువే నా శరణాయనురా, సిలువను చూచు కొలది శిల సమానమైన నా మనసు కరిగి నలిగి నీరగుచున్నదిరా, సిలువే నా శరణాయనురా అని రాశాడు. ఆయన రాసినప్పుడు సిలువ మీద వేసున్నాడని చూడండి అని రాయిలా, సిలువ మీద ఆయన చేసిన కార్యాన్ని తలంచుకుంటే నీ హృదయం కలిగి నలిగి నీరవుతుందిరా బాబు, నాకు అలాగ అయ్యిందని రాశాడు కంసాల ఆయన. మనమేమి ఇంకా సిలువ మీద వేసుని చూస్తున్నాం. రోమీలు దించేశారు రా బాబు, ఆయన చచ్చిపోయాడని దించేశారు. సిలువ మీద యేసును చూడొద్దు, సిలువలో యేసు చేసిన కార్యాన్ని అనుభవించు, సిలువను నువ్వు అనుభవించినట్లు అవుతుంది. అది చేత కావడం లేదు. ఇలా చెబుతుంటే ఇంత గట్టిగా చెప్తాడు వీడు గుడ్ ఫ్రైడేకి వ్యతిరేకం అనుకుంటున్నాను నన్ను చూసి. ఎన్నిసార్లు తాడేపల్లిగూడెం లూథరన్ చర్చ్ వాళ్ళు పిలిస్తే 7 వాక్యాలు ఒక్కడే చెప్పా.
నేనేం గుడ్ ఫ్రైడే వ్యతిరేకం కాదు, కానీ మన దృష్టి మారడం లేదు. మన సరదాల మనుషులమైపోయాం. ఆరాధ్య దైవమైన యేసును బట్టి ఆనందించడం మన చేత కావడం లేదు. అమ్మా వింటున్నారా? అక్కడ 3 రోజులు దాటిందనుకోండి, ఏమొచ్చేస్తుంది మనకి? చెప్పండి. ఇటమ ఈస్టర్. అప్పుడు ఏం పాడతాం? గీతం గీతం జై జై గీతం చైతటి పాడదము, యేసు రాజు లేచిన హల్లెలూయా జయమర్బట్టించదము అని సమాధుల చుట్టూ తిరుగుతుంటాం. రే నేను లేనురా బాబు అంటాడు ఆయన. అక్కడ ఉన్న దేవదూత అన్నాడు, సజీవుణ్ణి మీరు మృతుల్లో వెతుకుతున్నారేంటి? ఆయన లేచి ఉన్నాడు, మీకంటే ముందుగా గల్లేకి వెళ్ళిపోయాడు, వెళ్ళి కలుసుకోండి అని దేవదూత చెప్పినా ఇంకా వినండి, సమాధుల చుట్టూ తిరుగుతారు. ఇప్పుడు మార్చి 31 వస్తే, మార్చి 31 వస్తే సమాధి, మార్చి 29 వస్తే ఈ సంవత్సరంలో ఏమండి ఎక్కడ సిలువ, ఏమండి మన డిసెంబర్ 25 పోయినప్పుడేమో తొట్టి. వీటన్నిటిలో కూడా ఏదో సరదా, ఏదో ఎంజాయ్మెంట్. వినండి ప్రియులారా, నీ ఫీలింగ్స్లో నువ్వు ఎంజాయ్ చేయడానికి కాదండి భక్తి. నీవు నీ ఆరాధ్య దైవమైన ఎవడు యేసులో ఆనందించడానికి భక్తి. సరదాలు మనవి కాదు, లోకంది సరదా. సోకులు మనవి కాదు, లోకంది సోకులు. మనం మోడస్ట్లీగా ఉంటాం, అంటే తగుమాత్రం ఉంటాం. ఏది మనం మెచ్చిపోం. ఏమిటి తగుమాత్రంగా ఉండే మనుషులం మనం. అమ్మ సరదాలు మనవి కావు, సరసాలు మనవి కావు, సోకులు మనవి కావు. ఈ 3 సదమలో ఉన్న పిచ్చులు. అలాంటి రోజుల్లో లోతు సరిగా బతకలా. ఇప్పుడు ఏమంటే లోతు గురించి కూడా పొడి మాటలే చెప్పి మీ ఆలోచనకు ధ్యానానికి వదిలేస్తాను. మొట్టమొదటి మాట వినండి. లోతు తన పేరు పక్కన ఏ సంఖ్య తెచ్చుకోకపోవడానికి కారణం విశ్వాసమును వదిలి వెలుచూపుతో నడుచుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. మనం ఎట్లా నడవాలంట? వెలుచూపు వలన కాక, చెప్పండమ్మా, విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాం. క్రైస్తవుడు కనబడిన దాన్ని బట్టి నడుచుకునేవాడు కాదు, కనబడని దానిని బట్టి నడుచుకునేవాడు. దృశ్యమైన వాటిని బట్టి నడుచుకునే వాళ్ళం కాదు, అదృశ్యమైన వాటిని బట్టి మనం నడుచుకునే వాళ్ళం. ఇప్పుడేమో అబ్రాహాము అంటున్నాడు, బిడ్డ బాబు మనము అన్యుల మధ్యలో ఉన్నామురా, మన కీచులు ఆడుకోకూడదు, మన దెబ్బలు ఆడుకోకూడదు, మన కనానీల మధ్యలో ఉన్నాము. నువ్వు అటువైపు వెళ్ళిపోతే నేను ఇటువైపు వెళ్ళిపోతా, నువ్వు ఇటువైపు వెళ్తే నేను అటువైపు వెళ్ళిపోతా అని అబ్రాహాము పెద్ద మనసుతో ఈ దేశము ఇస్తానని నాకే చెప్పాడు. కానీ పెద్దవానిగా, సమాధానం వెతికేవాడుగా, సమాధానం స్థాపించేవాడుగా, ఎదిగినటువంటి వాడుగా నేను చెప్తున్నా, మనం కొట్లాడుకోవద్దు. నువ్వు అటు వెళ్ళు, నేను ఇటుపోతా, నువ్వు ఇటుపోతావు అటు పోతానంటే ఇప్పుడు లోతు చూస్తున్నాడట. ఏమంటే ఏదేను తోటలాగుంది, ఐగుప్తులా కనబడుతుందట. కనుక నాకేం కావాలి? దేవుడు నాశనం చెయ్యక మునుపు పచ్చగా ఉన్న సొదొమ గొమొర్రా వైపు పోతున్నాడు. అది వెలుచూపు నడక. ఒక భక్తుడు అన్నాడు, అబ్రాహాము అంట గ్రేస్ కోరుకున్నాడంట, లోత్ అంట గ్రాస్ కోరుకున్నాడంట. ఆయన గ్రాసు, ఇంది గ్రేసు. ఆయనేమో గడ్డి కోరుకున్నాడు, ఏమంటే ఈయన కృపను కోరుకున్నాడు. అమ్మ అర్థమవుతున్నదా? కనుక వినండి, ఏమంటే లోతు పేరు పక్కన ఒక సంఖ్య కూడా లేకపోవడానికి గల కారణం అతడు విశ్వాసమును వదిలి వెలుచూపుతో నడుచుకున్నవాడు. ఒక సంగతి. రెండో సంగతి చెప్తాను వినండి. లోతు కుటుంబాన్ని కట్టుకున్నాడు కానీ పిల్లల్ని సొదొమలో వదిలేశాడు. అందుకే లోతు గురించి ఒక పెద్ద దైవజనుడు ఏమన్నాడంటే వినండి, లోతు ఆత్మను రక్షించుకున్నాడు కానీ జీవితాన్ని కోల్పోయాడంట. లాట్ సేవ్డ్ హిస్ సోల్ బట్ హీ లాస్ట్ హిస్ లైఫ్. లోతు తన ప్రాణాన్ని అయితే రక్షించుకున్నాడు కానీ తన జీవితాన్ని అయితే కోల్పోయాడంట. కుటుంబాన్ని కట్టుకున్నాడు. ఇంత లెక్క కట్టేసాం, ఎంతమంది వచ్చినారమ్మా పిల్లలంతా కలిపితే? ఏమంటే మొత్తం 8 అల్లుళ్ళతో కూడా లెక్క వేస్తే ఇప్పుడు వీళ్ళందరినీ సొదొమలోనే వదిలేశాడు. ఎందుకట్లా అయినాడు ఆయన? చూపిస్తాను చూడండి. వరుసగా ఒక 4 మంచి మాటలు ఒకే దగ్గర చూపిస్తాను, త్వరగా రండి. ఆదికాండం 13వ అధ్యాయం 12వ వచనం. అబ్రాహాము కనాల్లో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణ ప్రదేశములో కాపురముండుటకు సొదొమ దగ్గర
తన గుడారం వేశాను. సొదమ దగ్గర గుడారం వేసిన ఇతగాడికి సొదమ సోకులు, సొదమ సరసాలు, అలాగనే వినండి సొదమ సరదాలు కనబడుతున్నాయి. అమ్మో, ఇది చాలా ప్రమాదకరమైన చోటులాగుంది. ఎదిగిన ఆడపిల్లలు 3 ఉన్నారు, నాకిద్దరు కొడుకులున్నారు, ఏమైపోతారో నా పిల్లలు, పారిపోదాం. మళ్ళీ అబ్రాహాము అంకుల్ దగ్గరికి అనుకునుంటే ఎంత బాగున్ను. వెనక్కి రాలా. పక్క పేజీ తిప్పండి. ఆదికాండం 14:12. మరియు అబ్రాహాము సహోదరుని కుమారుడైన లోతు సొదమలో కాపురం ఉండెను. సొదమ దగ్గర గుడారం వేసిన వాడు ఇప్పుడు సొదమలో కాపురం ఉండడానికి వచ్చాడు. నీకు నచ్చాయా వాళ్ళ సరదాలు? నీకు నచ్చాయా వాళ్ళ సోకులు? నీకు నచ్చాయా వాళ్ళ సరసాలు? ఎదిగిన 3 కూతుర్లు ఉన్నారు, పాడైపోతారు. ఆలోచించుకోలేదేం లోతన్నా? సొదమ లోపలికి వెళ్ళిపోయాడంట. అర్థమవుతున్నదా? తర్వాత ఒక పేజీ తిప్పండి. 19:1 చూడండి. ఏమన్నాడంటే, ఆ సాయంకాలమందు ఆ 2 దేవదూతలు సొదమ చేరినప్పటికీ లోతు సొదమ గవిని యొద్ద కూర్చుండెను. గవిని మీద కూర్చునే వాళ్ళు విఐపీలు, తగువులు తీర్చేవాళ్ళు, తీర్పులు చెప్పేవారు, పట్టణానికి ప్రముఖులు వారు గవిని యొద్ద కూర్చుంటారు. అంటే పట్టణానికి అతగాడు విఐపి అయిపోయాడు అన్నమాట. భక్తిహీనుల మీద తీర్పులు చెప్పడానికి అధికారం చలాయించిన నీకేం పని అయ్యా? ఏం పని నీకు? మీకు ఆ విషయం చెప్పనా? భక్తిహీనులు, దుర్మార్గుల మీద దేవుడే నీకు నాయకత్వం ఇచ్చి వాడుకుంటే అది ప్రత్యేకం, కానీ దేవుడివ్వని నాయకత్వం నీకెందుకండి? అమ్మ వింటున్నారా లేదా? ఈ తరములో ఉన్న వారికి దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. ఈ తరములో దేవుడు ఇవ్వనది నేను నాయకత్వం చేస్తా, నేను ఏలుబడి చేస్తానని భక్తిహీనుల మీద నాయకత్వానికి లేచినటువంటి కేయాపాలు కంటే ఇంకా బెస్ట్ ఇలస్ట్రేషన్ ఏముంటుంది ఈ తరానికి చెప్పండి? విజయనగరం జిల్లా సరిపల్లి అనే చిన్న గ్రామంలో కాపుల కుటుంబానికి చెందిన కేఏపాల్ వెంకటేశ్వరరావు గారు తగరపలసలో కంపౌండర్గా జూట్ మిల్లో పనిచేసే పెద్ద ఆయన. ప్రభువుని నమ్మారు. ఆయన సిఓటిఆర్ టైటస్ గారి దగ్గర బైబిల్ స్కూల్లో పెడితే టైటస్ గారితో సావాసం చేస్తున్న రోజుల్లో కొన్ని కాంటాక్ట్స్ దొరికాయి. విదేశాలకు వెళ్ళావు. చాలా దేశాల్లో ఉన్న ప్రధానులు మంత్రులు నీ దగ్గరకు వచ్చి మోకరించి నీతో ప్రేయర్ చేయించుకున్నారు. నువ్వు హెలికాప్టర్లో వచ్చి సువార్తను చెప్పేవాడు. నేను ఒకసారి కాకినాడలో ఉన్నాను, మా బైబిల్ స్కూల్లో. కాకినాడకి హెలికాప్టర్ మీద వచ్చినాడు. మొత్తం కాకినాడ చుట్టూ పడ్డాయి పువ్వులు మాకు ఆ వేళ. అంత పెద్ద మనిషి ఈ రోజున టీవీలో జోకర్ అయిపోయాడేంటి? నేను పిలిచింది ఎందుకు? నేను నిన్ను బలపరిచింది ఎందుకు? నేను నిన్ను వాడుకోవడం దేని కొరకు అనుకున్నాను? నువ్వు ఎక్కడ పోయావు? లోతు, నువ్వు ఉంటే అబ్రాముతో ఉండి నా కొరకు బ్రతకవలసిన మనిషివి. నీవు భక్తిహీనుల మధ్య నాయకత్వం చే విఐపి అవుతావు. వాళ్ళకు నీకేం పని అయ్యా? వింటున్నారా లేదా? అర్థమవుతుంది నేను చెప్పే మాట. కుటుంబాన్ని కట్టుకున్నాడు కానీ పిల్లల్ని సొదమలోనే వదిలేశాడు. ఎందుకంటే సొదమ దగ్గర గుడారం వేసి సొదమ లోపల కాపురం ఉండి సొదమకు నాయకుడై. ఇంకొక వచనం చూపిస్తాను, ఇక్కడే చూడండి. 19:7 రాసి ఉంది. వినండి చదువుతాను. ఇలా రాసి ఉంది, లోతు వెలుపల ద్వారమునద్దునున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా, ఇంత పాతకాని కట్టుకోకండి. నాకు పెళ్ళి కాని ఒక అమ్మాయికి ఎట్లా పెళ్ళి అయిపోయింది? పురుషుని ఎరిగిందా ఆమె? పురుషుని ఎరగని 2 కూతుర్లు నా దగ్గర ఉన్నారు, 2 మీకు ఇచ్చేస్తా, పాడు చేసేసుకోండి. కానీ నా ఇంటికి వచ్చిన 2 మనుషుల్ని మీరు పాడు చేయకండి. అడిగినోళ్ళ మగాళ్ళు, అడుగుతున్న మగాళ్ళ గురించి బతిమలాడుతున్న కూతుర్లు వదులుకుంటాను కానీ వదిలేయండి అయ్యా అంటే వినండి. ఏమని పిలిచాడు వాళ్ళని? ఈ హోమోసెక్సువల్స్ని ఏమని పిలిచినాడు? ఏమని సంబోధించాడమ్మ ఇక్కడ? అన్నలారా అంటే సొదమతో సంబంధాలు పెట్టేసుకున్నాడు. సొదమకు దగ్గరకు వెళ్ళి, సొదమ లోపలికి వెళ్ళి, సొదమకు నాయకత్వం ఇచ్చి సొదమతో సంబంధం పెట్టుకున్న కారణం చేత నీ 2 కొడుకులకి సొదమే నచ్చింది, నీ 3 కూతుర్లకి సొదమ పిచ్చులంటాయి, నీ భార్య కూడా సొదమ మాలిన్యం అంటింది. ఈరోజు అదే పరిస్థితి చాలామంది కుటుంబీకులను చేస్తున్నాం.
ఈ లోకంలో మన పిల్లలను మన కుటుంబాలు ఎలా ఉంచుకోవాలో అర్థం చేసుకోక లోకం దగ్గర తీసుకెళ్తున్నాం, లోకంలోనికి వాళ్ళని తోసేస్తున్నాం, లోకమాలిన్యం అంటించుకుంటున్నాం, లోకంతో సంబంధాలు పెట్టేసుకుంటున్నాం, మన పిల్లలకు నిత్యత్వానికి పనికి రాకుండా చేస్తున్నాం. డబ్బులు గడిస్తాడండి, పెద్ద ఉద్యోగం చేస్తాడండి, ఆ ఊరికి వెళ్తాడండి, ఈ ఊరికి వెళ్తాడని లోకంలో వదులుతున్నావు. ఒక విషయం చెప్తాను, మూటగా వినండి. నీ పిల్లలు దేవునికి దక్కేలా పెంచకపోతే నీ పిల్లలు నీకో దక్కరు. నీ పిల్లల్ని దేవునికి దక్కేలా మనం పెంచకపోతే మన పిల్లలు మనకు దక్కరు. దేవునికి దక్కేలా వాళ్ళు పెంచాలని వాళ్ళ కొరకు ఆరాటపడ్డం మానేసి లోకములోకి బలే వదులుతున్నావే. పెద్ద ఉద్యోగం చేస్తాడని నేను ఎరుగుతానండి. విదేశాలకు పిల్లలు పంపాలంటే భయం వేస్తూ ఉంది. ఇక దేవుడిని వదిలేస్తారు, వాళ్ళు ఏమైపోతారో తెలియదు అన్నట్టుగా ఉన్నాయి విదేశాల పరిస్థితి. కానీ మంచి ప్యాకేజీ జరుగుద్ది, బాగా డబ్బులు వస్తాయి. ఆడక్కడ గడిస్తే మనం ఇక్కడ మేడ కడదామనుకుని మొత్తానికి పిల్లలను లోకములోనికి వదిలేస్తున్నాం. లోతు ఆపాడు పని చేశాడు, కుటుంబాన్ని కట్టుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, కానీ వాళ్ళ సదములోనే వదిలేసుకునే పరిస్థితి తెచ్చాడు. ఇంకెక్కువ చెప్పలేను. ఇది రెండో మాట. మొదటి మాట విశ్వాసాన్ని వదిలేశాడు. మాట్లాడరే ఏమర్రా మర్చిపోయారు అప్పుడే. విశ్వాసాన్ని వదిలేశాడు, వెలుచూపుతో నడిచాడు. రెండవ మాట కుటుంబాన్ని కట్టుకున్నాడు, కానీ పిల్లల సదములోనే వదిలేశాడు. మూడో విషయం చెప్తాను వినండి. మూడో సంగతి ఏంటో తెలుసా? దేవునితో సంబంధాన్ని క్రమేపీ కోల్పోయాడు. క్రమేపీ కోల్పోయాడు. ఎలా చెప్పనివ్వండి. అబ్రాముతో ఉన్నప్పుడు, ఎప్పటికే అబ్రాముతో లోతు ఉన్నప్పుడు అబ్రాము కట్టినవి అమ్మ వింటున్నారా? 3 బలిపీఠాలు. ఒకటి ఆదికాండం 12:7 తనతో ప్రత్యక్షమైన దేవునికి బలిపీఠం కట్టాడు. 8వ వచనంలో ప్రార్థన ఆలకించే దేవుని బలిపీఠం కట్టాడు. 13వ అధ్యాయం 1-4 వచనాల్లో తన కాపాడిన దేవునికి బలిపీఠం కట్టి ఆరాధించాడు. మరి నువ్వు సొదొమ గొమొర్రాకు వచ్చావు, బలిపీఠం ఏదబ్బాయ్? He lost his touch with God. దేవునితో తన టచ్ని కోల్పోయాడు. ఆ కారణం చేత దేవుని సన్నిధి లేదు ఇప్పుడు. సరే, దేవుని సన్నిధి లేకపోయింది. ఏమండి? హీ లాస్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి కోల్పోయాడు. సరే, మరి దేవుడు బిడ్డవు కదా నీవు, నీతిమంతుడు అయ్యావు కదా నీవు, మరి దేవుడిచ్చిన సమాధానం ఉందా? ఇందాక చదివాం 2 పేతురు 2వ అధ్యాయంలో. చూడండి, ముగింపుకు వచ్చేస్తున్నాను. 2 పేతురు 2వ అధ్యాయంలో ఏమో చదువుతున్నాను చూడండి, 8వ వచనం. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి విన్న వాటిని బట్టి వారి అక్రమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసు చెప్పండి నొప్పించుకొనుచు వచ్చాను. ఈ లాస్ ద పీస్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చిన నెమ్మది పోయింది, దేవుని సన్నిధి పోయింది, దేవుడిచ్చిన సమాధానం నెమ్మది పోయింది. ఇంకో విషయం మీతో చెప్పనా? దేవుని శక్తి పోయింది. అక్కడ ఉండి నొచ్చుకుంటున్నాడు కానీ బయటకు రాడే. వాళ్ళ కామ వికార చేష్టలు కనబడుతున్నాయి. మనసు నొచ్చుకుంటుంది కానీ బయటకు రాలేకపోతున్నాడు. ఏంటంటే దేవుని శక్తి లేక, అది పాపమే, అది రొచ్చే, అది రొంపే, ఛీ అనుకుంటున్నాడు కానీ బయటకు రాలేకపోతే. ఈ లాస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిని కోల్పోయాడు. దేవునితో టచ్లో ఉండకుండా దూరంగా వెళ్తే దేవుని సన్నిధి ఉండదు, దేవుని సమాధానం ఉండదు, దేవుని శక్తి ఉండదు. ఎట్లయిపోయినాడండి పెద్ద ఆయన? అక్క చెల్లి తమ్ముడు అన్న వింటున్నారా? ఇక నేను ముగించేస్తాను. 4వ మాట ఏంటో తెలుసా? అంటే నోవా గురించి 4 చెప్పానుగా, లోతు గురించి కూడా 4 చెప్పి ముగించేస్తున్నా. మొదటిది, విశ్వాసాన్ని వదులుకొని వెలుచూపులోకి పోయాడు. కుటుంబాన్ని కట్టుకున్నాడు కానీ పిల్లల సొదమలో వదిలేశాడు. దేవునితో సంబంధాన్ని క్రమేపీ పోగొట్టుకున్నాడు. 4వ సంగతి, తన జీవిత ప్రభావాన్ని ఎవరి మీద చూపలేకపోయాడు. అతని యొక్క జీవిత ప్రభావాన్ని ఎవరి మీద చూపించలేకపోయాడు. చూపిస్తాను చూడండి. ఏమండి చూడండి, ఆదికాండం 19వ అధ్యాయంలో 9వ వచనంలో ఊరు వాళ్ళంతా ఏమంటున్నారో చూడండి. 19:9 ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలగా పొమ్మన్నారు. మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి
తీర్పరగా ఉండజూచుచున్నాడు. ఆగమ్మ చెల్లి, చాలు మాగమ్మ. ఏమంటున్నారండి బూరోళ్ళంతా? ఈడెవడరా మన మధ్యకు వచ్చింది? పరదేశిగా వచ్చే మనమే తీర్పరలాగా మాట్లాడతాడు. వీడు చెప్తే మనం వినాలా? అరే నీతిమంతుడు ఆయన, అతను చెప్పిన మాట వింటే మనకు దీవెన అనుకునే పరిస్థితి ప్రజల్లో లేదు. ఈడెవడ మాకు చెప్పేది అంటే తన భక్తి ప్రభావం ప్రజల మీద చూపించలేకపోయాడు. పోయింది ఒకటి. రెండవ సంగతి, తన భక్తి ప్రభావం కనీసం భార్య మీదైనా చూపించాడా? దేవుని దూతలు లోతును అతని భార్యను పిల్లలు బయటకు తీసుకొస్తేను ఎవడి లోతు వెళుతుంటే వెనకాలే వచ్చేస్తుంది. వింటున్నారు, అడుగుతున్నాడు, పాప వస్తున్నావా? వస్తున్నాను పదండి. అమ్మాయి వస్తున్నావా? వస్తున్నాను పదండి. కొంత దూరం వెళ్ళాక అమ్మాయి వస్తున్నావంటే అరుపు లేదు, ఏమీ లేదు. ఆ లోతు కాలు ఎట్లా నిలబడిపోయి ఉంటాయి. ఒక్కసారి 5 పిల్లల కని ఇంతకాలం కాపురం చేసిన భార్య వస్తున్నామంటే పలకడం లేదు. ఏమైపోయింది భార్య? వెనక్కి తిరిగి చూడనా అనిపిస్తుంది. కానీ దేవుడు అన్నాడు, వెనక్కి తిరిగి చూడొద్దన్నాడు. దేవుని బోధ విననా, భార్య కొరకు బాధపడనా? కలిగిపోతున్నాడు అక్కడ. దేవుని బోధ విననా, భార్య కొరకు బాధపడనా? వెనక్కి తిరగాలనుంది, ఏమైపోయిందో చూద్దామని. కానీ దేవుడు తిరగొద్దన్నాడు. దేవుని బోధ వినాలి. తన జీవిత ప్రభావమే చూపించుంటే ఆవిడెందుకు వెనక చూచును? ఆవిడెందుకు ఉప్పు స్తంభమవును? సరే, వింటున్నారా లేదా మీరు? తన భక్తి ప్రభావం ప్రజల మీద చూపించలేకపోయాడు. తన భక్తి ప్రభావం భార్య మీద చూపించలేకపోయాడు. తన భక్తి ప్రభావం తన పిల్లల మీద చూపించలేకపోయాడు. చివరికి 2 కూతుళ్ళు, మన పిల్లలు లేకుండా అయిపోతాము కనుక నాన్న కొంచెం తాగి పెంచి ఏమంటే ఒక రాత్రి ఒక కూతురు, మరో రాత్రి మరో కూతురు నాన్నతో సంసారం చేసి మోయాబీయులకు మూల పురుషుణ్ణి, అమ్మోనీయులకు మూల పురుషుణ్ణి 2 కన్నారు. పాడు జాతిని కన్నారు. సిగ్గుమాలిని కాపురం చేశారు. నాన్న పక్కనే పడుకున్నారు. తండ్రి భక్తి ప్రభావం పిల్లల మీద పడలేదు. అందుకనే లోతు పక్కన చెప్పండి ఒక్క నెంబర్ లేదు. ఇప్పుడు అదే మాట మిమ్మల్ని అడుగుతున్నాను. ఎలెన్ వైట్ అన్న అమ్మగారు సెవెంత్ డే అడ్వెంటిజం దానికి ఏమండి ఒక మాటలో చెప్పాలంటే ఫౌండర్ ఫ్యామిలీస్లో ఆమె ఒకటి. ఏమండి శనివారపు ఆరాధన ఉందిగా గుంపు, ఆ గుంపు ఆ సావాసం ఆ సంఘాల వ్యవస్థ ఆరంభంలో పనిచేసిన వాళ్ళలో ఎలెన్ వైటే గొప్పది. ఆమెకు చాలా ప్రత్యక్షతలు ఉండేవట. అంటే ఆమె సెవెంత్ డే అడ్వెంటిస్ట్ కాకమునుపు ఆమె ప్రత్యక్షత ఒకటి రాస్తుంది పుస్తకంలో. ఏమండి ఆమె పరలోకంలో ఒక దృశ్యాన్ని చూస్తుందట. ఇదే ప్రామాణికం కాదు, చదివాను కాబట్టి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. మళ్ళీ ఇది ప్రామాణిక సత్యం అనుకోకండి. ఆమె వింటున్నారా? ఆమె పరలోకం చూస్తుంటే ఒక ఆయన పరుగున ఒక గుంపు దగ్గర వెళ్తున్నట్ట. వెళుతూ అక్కడ ఉన్న దేవదూతను అడిగాడట, అబ్రాహాం ఎక్కడున్నాడు అని. అంటే అగు మధ్యలో ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడుకుంటున్నాడు అని. అంటే ఆ గుంపు దగ్గరకు రాగానే అబ్రాహాము ఏమండి ఇతను చూచి నా కొడుకా లోతా అని చెప్పి వచ్చి గట్టిగా పట్టేసుకున్నాడట. అబ్రాహాము ఏమండి లోతు ఒకళ్ళు కౌగిలించుకున్న తర్వాత కొంచెం లోతుని ఇట్లా నిలబెట్టి, నా బిడ్డ నువ్వు వచ్చావు కదరా, నా కోడలి పిల్ల ఎదురా, నా కోడలి పిల్ల ఎక్కడెక్కడ? అంకుల్ ఏమైందో తెలియదు అంకుల్, సొదొమ గొమొర్రా నుంచి మేము బయటకు వస్తుంటే ఏమైపోయిందో తెలియదు. సరే మరి నీకు కొడుకులు 2 ఉండాలిగా, వాళ్ళు వచ్చారు ఎక్కడికి? వాళ్ళు రాలేదు అంకుల్. నేనైనా సొదొమ నుంచి పరిగెత్తాను కానీ వాళ్ళు సొదొమలోనే చచ్చారు అంకుల్. ఒరే ఎంత పని చేసావురా, 3 కూతుర్లు ఉండాలిగా, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తుంటావుగా, వాళ్ళు ఏరంటే పెద్ద కూతురు పెద్దల్లుడు సొదొమలోనే నాశనం అయిపోయారు అంకుల్. 2 కూతుర్ల వెనకాల వచ్చారు. వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్న అల్లుండి నా వెనకాల రండిరా అన్నాను, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి అని పిలిచాను. కానీ వాళ్ళు రాలేదు అంకుల్. నా 2 కూతుర్లు వచ్చారు. పోనీ వాళ్ళైనా వచ్చారంటే వాళ్ళు నాతోనే పాడు పని చేసి ఒక పాడు దేవునికి హేయమైన ఒక పాడు జనంగాలకు తల్లులుగా మారిపోయారు అంకుల్. అయ్యో కొడుకు ఎంత పాడు పని చేసావురా, నాకు దూరమై వెళ్ళిపోయినా నీ కుటుంబం అంతా 10 మంది అవుతారు. మీ నీతిమంతులను బట్టి ఆ సొదొమ గొమొర్రా మీద దేవుని ఉగ్రత రాకుండా ఉండాలని 10 వరకు వచ్చి ప్రార్థన చేశాను రా. ఒక 10 మందిని నీ కుటుంబ సభ్యుల్ని ఏమండి నువ్వు రక్షించుకోలేనోడు అయిపోయావు.
అంటే అగ్గిలోంచి తీయబడిన కొరివిలాగొచ్చాను అంకుల్ ఇక్కడికి. ఒక దేవుని సేవకుడు అంటాడు, పరలోకంలో చాలామంది క్రైస్తవులట సిగ్గుతోనే తల వంచుకొని కనబడుతున్నారట. ఏమి రక్షణ పొందలేదంటే పొందారు, ఏమి చర్చిలో లేరంటే ఉన్నారు, కానుకలు వేయలేదంటే ఇచ్చారు, ప్రభు పని సేవ చేయలేదంటే చేశారు. మరి ఎందుకు తల వంచుకొని ఉన్నారంటే వాళ్ళు తల వంచుకొని ఉండడానికి గల కారణం వారి కుటుంబ సభ్యులు ఎవరు అక్కడ కనబడడం లేదట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కనబడడం లేదు. బైబిల్ దేవుడు కుటుంబాల దేవుడు. ద గాడ్ ఆఫ్ బైబిల్ ఇస్ గాడ్ ఆఫ్ ఫ్యామిలీస్. ఆదరించి కుటుంబాలను పట్టించుకునే దేవుడు. ఈరోజు నీ కుటుంబ సభ్యులు పట్టించుకోకపోతే, అమ్మ వింటున్నారా, నీ భక్తి జీవిత ప్రభావం పడాలి, నువ్వు దేవుని యొక్క టచ్లో ఉండాలి, నీవు నీ పిల్లల లోకంలో వదిలేయకూడదు, అలాగని విశ్వాసంతో నడవాలి. ఈ 4 విషయాల్లో వైఫల్యం పొందిన లోతు ఆ ఇంటికి పెద్ద కీడే తెచ్చిపెట్టాడు. అందుకన్నాను, లాట్ సేవ్డ్ హిస్ సోల్ బట్ హీ లాస్ట్ హిస్ లైఫ్. ఆయన ఆత్మను రక్షించుకున్నాడు కానీ జీవితాన్ని మాత్రం పోగొట్టుకున్నాడు. మీకు ఆ విషయం అడగనా? అసలు మనం ఎవడ ప్రభుని నమ్మింది ఒక రక్షణ పొందడానికైనా చెప్పండి. పోనీ దీనికి జవాబు చెప్పరు. ఎలాగడుగుతాను, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మన రక్షణ కొరకు ప్రాణం పెట్టడానికైనా చెప్పండి. ఒకవేళ మనం రక్షించడానికి ప్రాణం పెట్టడం కొరకు మాత్రమే యేసు వచ్చి ఉంటే బెత్లెహేములో ఇట్లా పుట్టి ఏ రోజు చేతిలో చచ్చిపోతే అయిపోయింది. 33 సంవత్సరాలు ఎందుకు? ఆయన రక్షణ కొరకు ప్రాణం పెట్టడానికే పుట్టలేదు. మనిషిలాగా బతికి దేవుడేంటో లోకానికి కనపరచాలని ఆయన పుట్టి 33.5 సంవత్సరాలు తన జీవితాన్ని మనకు, తన అడుగుజాడలను మనకు వదిలి వెళ్ళిపోయాడు. కనుక మనమైనా అంతే, రక్షణ పొందడం కొరకే యేసు దగ్గర రాకూడదు. రక్షణ అది ప్రాథమిక అనుభవం. యేసులాగా భూమి మీద బ్రతకడం అది ఆధ్యాత్మిక జీవిత అనుభవం. ఈరోజు చాలామంది రక్షణే పొందుతున్నారు కానీ జీవితాలు పోగొట్టుకుంటున్నాం. తల వంచండి, కళ్ళు మూసుకోనండి. మోకరించే వెసులుబాటు ఉంటే మోకరించండి, మీ శరీరాలు సహకరిస్తే. తల వంచండి, కళ్ళు మూసుకునండి. తల వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు సహోదరుడా, సహోదరి, నీ పేరు పక్కన నీ భర్త, నీ పిల్లలు, నీ మనవళ్ళు, మనవరాళ్ళు వారి సంఖ్య వస్తుందా? సహోదరుడా, నీ భార్య, నీ బిడ్డలు, నీ మనవళ్ళు, నీ మనవరాళ్ళ పేరు నీ పేరు పక్కన వస్తుందా? విలాప వాక్యాల్లో ఇర్మియా అంటున్నాడు, మీ పసిపిల్లల ప్రాణము కొరకు మీరు కన్నీరు కార్చండి. ఒక విషయం మీతో చెప్పనా? మన పసిపిల్లలు వారి ఆత్మరక్షణ కొరకు మనం వారి పసిపిల్లలుగా ఉన్నప్పుడే ప్రార్థించకపోతే వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళ కొరకు ఏడవాల్సి వస్తుంది. వాళ్ళు పసిపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళ ప్రాణాల కొరకు ఏడడం చేతనైతే వారి పెద్దయ్యాక వాళ్ళని బట్టి నవ్వుకునే రోజులు మనకు వస్తాయి. నీ పిల్లలు పసితనముగా ఉన్నప్పుడు ఏడడం రావడం లేదు, పెద్దయ్యాక వాళ్ళ కొరకు ఏడాల్సి వస్తుంది. ఇది నీ జీవిత అనుభవం కాదా? ఆలోచించి ఒక్కసారి, నీ పేరు పక్కన ఎంత సంఖ్య వస్తుంది? నీ కుటుంబ సభ్యులందరూ లెక్క ఇక్కడ కూర్చొని దేవుని మందిరంలో కూర్చొని లెక్క పెట్టి ఒక్కసారి నీ మనసులో రాసుకో. భార్య, పిల్లలు, వాళ్ళ యొక్క పిల్లలు ఇంతమంది అయ్యారు, వీళ్ళు ఎంతమంది నాకులాగా రక్షించబడి నిత్యత్వములో నాతో పాటు కనబడతారు. నా పేరు పక్కన దేవుడు ఆ సంఖ్య రాసుకోగలడా? అసలు నా కుటుంబ రక్షణ కొరకు నేనేమైనా పని చేస్తున్నానా అనే భారంతో పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దాం. చాలామంది రక్షించబడిన భర్తలకు తన కుటుంబం మీద నిర్లక్ష్యం, చాలామంది రక్షించబడిన తల్లులకు వారి కుటుంబం మీద నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్య ధోరణి ఒక రోజున మనకు తలవంపులు తెస్తుందని భయపడుతూ ఆయన కృపను కోరుదాం, ఆయన ఆశ్రయిద్దాం, ప్రార్థన చేసుకుందాం. అలాగని ఆలోచిస్తూ మీరు ప్రార్థనలు, నేను ముందే అన్నాను, నీ పేరు పక్కన సంఖ్య వస్తుందో రాదో తేల్చుకొని కిందకు దిగు. పేరు వస్తే దేవునికి స్తోత్రం, పేరు రాదు అనిపిస్తే
పశ్చాత్తాపంతో ఆయన కనికరమన్నా కోరుకో. ఇక మీదట నీ కుటుంబ రక్షణ కొరకు ప్రాకులాడడానికైనా ప్రయత్నం చేయి. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ ఫ్యామిలీ హాఫ్ డే రిట్రీట్ని బట్టి మీకు స్తోత్రాలు. నీ సన్నిధిని, నీ వాక్యాన్ని ప్రేమించి నీ పిల్లలు ఎక్కడికి వచ్చారు. ఏదో చెబుదామనుకుని వచ్చాను, ఏదో చెప్పవలసి వచ్చింది. దేవా, చేరి వచ్చిన మా ప్రియులు మేము ఎవరము లోతు వంటి వారము కాక నోవా వంటి వారమై సరైన వ్యక్తిత్వంతో, సరైన భక్తి జీవితంతో, సరైన విశ్వాసంతో, సరైన మనస్తత్వంతో మేము బ్రతికి మా పేర్ల పక్కన మా కుటుంబ సభ్యుల సంఖ్య రాయించుకునే స్థాయి మాకు అనుగ్రహించు నాయన. మాలో ఎవరము లోతు వంటి వారము కాకుండా కృపనివ్వండి. వెలుచూపుతో బతికే బ్రతుకు మాకు వద్దు. సదములో మా పిల్లను, లోకములో మా పిల్లను వదిలేసే బ్రతుకు మాకు వద్దు నాయన. నీతో సంబంధాన్ని తెగేసుకునే జీవితాలు మాకు వద్దు. మా జీవిత ప్రభావం ఎవరి మీద పడని బ్రతుకులు మాకు వద్దు. కనికరించి మమ్మల్ని, మా కుటుంబాలను బాగు చేయండి. దేవా, నువ్వే వాగ్దానం చేశావు. అపొస్తల కార్యం 16:31 ప్రకారం నేనును నా ఇంటి వారు రక్షణ పొందుతామనే వాగ్దానం మీరు నెరవేర్చండి నాయన. మేము మీకు మాట ఇస్తున్నాం. యెహోషువ 24:15లోని మాట, నేనును నా ఇంటి వారును యెహోవాని సేవిస్తామని నీకు మాటిస్తున్నాం. మమ్మల్ని బలపరచండి. మా అవిధేయతలు, మా అతిక్రమాలు, మా నిర్లక్ష్యం, మా అక్రమం, మా అన్యాయం వీటన్నిటినీ క్షమించి మాకింకనూ అవకాశాలు ఇచ్చి మా బ్రతుకులను మీరు కట్టుదురని మమ్మల్ని మేమే నీ కృపకు అప్పగించుకుంటూ నీ దీవెన కోరుతూ యేసుక్రీస్తు నామంలో స్తోత్రించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.